Right now I am with Shobhan Babu garu. ఆఫ్టర్ మన ఇంటర్వ్యూ నా ఫాలోయింగ్ ఆల్మోస్ట్ వచ్చి ఒక 30% ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. Thank you. ప్రాబ్లీ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఇప్పుడు 60 అయిపోయింది. తాతగారికి డిఫరెంట్ మేనరిజమ్స్ ఉంటాయి. నన్ను ఎక్కువ ఈ ఫీల్డ్ అందరూ ఆంధ్ర శోభన్ బాబు అంటుంటారు ఆయన డ్రెస్ స్టైల్ వల్ల. ఈ రోజు మీరు వస్తున్నారని క్యాజువల్ గా వచ్చారు. లవ్ మ్యారేజ్ ఏమిది? లవ్ మ్యారేజ్ కాదండి, బట్ ఇది చాలా అరేంజ్ మ్యారేజ్ అండి. I have 2 kids అండి. One she's 4 years old, the other one is 11. చిన్న పాప నేనే డెలివరీ కూడా చేశాను. Who is he? That's me. సో మేడం ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత వాట్ వాజ్ హర్ ఫస్ట్ రియాక్షన్? జిమ్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి రా అంతే. ఎనీ గెస్? ఓకే, వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్స్ అన్ని. ఒక మంచి మూవీ పేరు చెప్పండి. I'll go and watch it. కృష్ణ అర్జున్లు. I definitely know శ్రీదేవి over there. మీరు బాగా అందంగా ఉన్న వాళ్ళని రికగ్నైజేషన్ చేస్తారు. బేబీ మేకర్ అది కూడా అంటారు మిమ్మల్ని. We are making a baby in the lab కదా, సో దాంట్లో నుంచి డాక్టర్ బేబీ మేకర్ అని చెప్పేసి అలా వచ్చేసి అట్లా వచ్చింది. ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు రైస్ తిని? 5 years. తాతగారికి మొత్తం 3 daughters 1 son. గ్రాండ్ సన్స్ అండ్ గ్రాండ్ డాటర్స్ 7 members. 7 members. ఎవ్రీ యాక్టర్ కి ఆయన సజెషన్స్ అయితే ఇస్తారు. Yes. మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. మోర్ దెన్ ఇప్పుడు చూస్తే హాఫ్ ఆఫ్ ద చెన్నై అయిందే అంటారు. నిజమా సార్? He does have a good land share అన్నమాట. నాన్నగారు కూడా సేమ్ గైనకాలజీ డిపార్ట్మెంట్. అపోలో హాస్పిటల్లో ఆ ఫస్ట్ GIFT బేబీ ఇన్ ద హోల్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది మా ఫాదర్ దా చేసింది. లేడీస్ అనే వాళ్ళు గైనకాలజీ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు, జెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి షైగా ఫీల్ అవుతారు. అది ఎలా బ్రేక్ చేయగలిగారు మీరు? నేను స్టార్టింగ్ హాస్పిటల్ చేసినప్పుడు 3 loans తీసుకొని హాస్పిటల్ స్టార్ట్ చేశాను అనమాట. నేను శోభన్ బాబు గారి గ్రాండ్ సన్ 3 loans తీసుకున్నారా? మా ఫాదర్ 1 రూపాయి ఇవ్వరని చెప్పారు. But starting days you don't have patience. No patience. Simply you are going to the hospital and sitting on your cabin by myself almost for 5-6 months అట్లా అయింది అనుకోండి. తాతగారు యోగా చేస్తారు బాగా. అలాంటి వ్యక్తికి 70 years లో హార్ట్ అటాక్ అనగానే అందరు షాక్ అయ్యారా? Yes. స్టేర్ కేస్ మీద నుంచి పడ్డారా అండి? ఇదంతా దెబ్బలు తగిలాయి ఆయనకి మొత్తం అంటే హెడ్ కూడా కవర్ చేశారు డెడ్ బాడీ అప్పుడు కూడా. Because he first had the heart attack and then he fell face first అన్నమాట. మేము ఎక్స్పెక్టే చేయలే. శోభన్ బాబు గారు అంటే కింగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ శోభన్ బాబు గారు. చూడండి ఎంత బాగా నవ్వారు ఆయన శోభన్ బాబు గారు అనగానే. అది ఎందుకంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ కాంప్లిమెంట్. అంతేనా? అంతే. సో సురక్షిత్ బాబు కన్నా కూడా అసలు జూనియర్ శోభన్ బాబుని పెడితే పోయేది. మీ తాతగారు మీకు ఆ నేమ్. ఇట్స్ బిగ్ ఆనర్. బట్ చిన్నప్పటి నుంచి సేమ్ తాతగారి పోలికలతోనే ఉండేవాళ్ళ, లేకపోతే కొంచెం పెద్ద అయ్యే కొంది పోలికలు చేంజ్ అవుతూ వచ్చాయి మీ ఫీచర్స్? ఇప్పుడు చెప్పేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు అది పోలికలు ఉన్నాయని చెప్పి, బట్ మేనరిజమ్స్ అనేది ఉన్నాయని చెప్తారు అనమాట. మేనరిజమ్స్ ఉన్నాయా? కొన్ని. ఓకే ఓకే. ఎలాంటి మేనరిజమ్స్? తాతగారికి డిఫరెంట్ మేనరిజమ్స్ ఉంటాయి. అది వచ్చి మీరు ఆన్ కెమెరానే చూసారు, ఆఫ్ కెమెరా మీరు చూడలా. ఆఫ్ కెమెరా తాతగారు ఇలానే ఉంటారు? లేదు. he was very jovial అన్నమాట. వెరీ జోవియల్, వెరీ కైండ్ అండ్ వెరీ టాకటివ్. ఓకే. అవునండి. సీరియస్ ఉంటారు అసలు? అస్సలు సీరియస్నెస్ ఉండదు. ఓకే. మీరు తాతగారు కొన్ని సినిమాలు చూస్తే అతను చెప్పే డైలాగ్ డెలివరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక వైఫ్ ని పలకరించే విధానం ఉంటుంది తెలుసా? ఏంటి ఇలా అంటారు కదా. అంటే అందుకనే మేబీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా పెరిగిందేమో తాతగారికి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది. ప్లస్ ఆయన గుడ్ లుక్స్ కూడా కదా. ఎస్, ఆఫ్ కోర్స్.
బట్ సురక్షిత్ గారు, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే అనుకోకుండా కాల్ చేసాం, హైదరాబాద్ వస్తున్నా అన్నారు. నేను చెన్నై వద్దాం అనుకుంటే వేరే వర్క్ మీద. బట్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ చాలా మంది అడిగారు నన్ను. ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసాం ఫస్ట్ టైం మన ఇద్దరం. లైవ్ లో ఒకసారి చేయండి, వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు తెలుసుకోవాలి మేము అసలుకి. ఎందుకంటే శోభన్ బాబు గారు దాదాపు 59 ఏజ్ ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా నేను చెయ్యను అని చెప్పేసి. ఆయన చనిపోయే వరకు కూడా తెలియదు ఆయన ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ ఏం చేస్తున్నారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఏం చెప్తారు తాతగారి గురించి, తాతగారి సినిమాలు, తాతగారి కష్టాలు అండ్ తాతగారి సక్సెస్ అండ్ తాతగారి ఫ్యామిలీని చూసుకునే విధానం, పెంచిన విధానం గురించి ఏం చెప్తారు యాజ్ ఎ గ్రాండ్ సన్ గా మీరు? ఐ థింక్ నేను వచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన సినీ ఇండస్ట్రీ వచ్చి ఇంటికి తీసుకురాలేదు. నేను వచ్చి ఒక యాక్టర్ మీట్ అవ్వలేదు ఇంతవరకు. ఫ్యామిలీ అనేది డిఫరెంట్ గా పెడతారు, ఇది ఎంటర్టైన్మెంట్ అనేది వేరేగా పెట్టారు. ఎప్పుడు ఆల్వేస్ లైక్ దట్. సో ఆయన ఆఫీస్ మట్టికి సెపరేట్ గా ఉండేది అనమాట. ఇంట్లోనే ఆఫీస్ అంటే వాళ్ళ ఇంట్లో. ఆయన స్టాచ్యూ ఉండే అన్నానగర్ కదా, అది చోలేమేడు అంటారు. సో ఆయనకన్నీ సెపరేట్ ఆఫీస్ ఉండేది అక్కడ. మరి అది కూడా గేట్ బయట ఉండేది అనమాట. సో ఆయన అక్కడికి వెళ్ళి ఆయన ఆఫీస్ పనులంతా చూసుకొని దెన్ హిల్ కమ్ బ్యాక్ హోమ్ అనమాట. ఓకే. సో ఆల్వేస్ ఫ్యామిలీ సెపరేట్, వర్క్ సెపరేట్. ఓకే. అస్సలకి రెండు కలపరు. నాట్ ఈవెన్ వన్స్. అదే చెప్పాను కదా, నేను ఇన్ని ఇయర్స్ గా నాకు శోభన్ బాబు గ్రాండ్ సన్ అయినా కూడా నేను ఒక యాక్టర్ కూడా ఇంతవరకు నేను మీట్ అవ్వాలి. రీజన్ ఏముందా అంటే ఆయన వచ్చి ఎప్పుడు చెప్పేవారు ఇట్లా, ఎందుకంటే నేను కష్టపడ్డాను కదా, ఈ యాక్టింగ్ ఫీల్డ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, అందరు చేసేది కాదు. నేను కష్టపడింది ఎందుకంటే మీకోసందా, సో మీరు అట్లీస్ట్ ఎంజాయ్ చేయండి అని చెప్పి దట్ ఈస్ హిస్ మెయిన్ ఫోకస్. ఆయన లెగసీగా ఇది ఎప్పుడు చూడలే. ఓకే. కానీ కొంతమంది హీరోస్ అనుకుంటారు నేను స్టార్ హీరోగా వచ్చేసాను, అట్లీస్ట్ నా కొడుకు కాకపోయినా కానీ నా గ్రాండ్ సన్ అయినా కానీ యాజ్ ఎ హీరోగా ఇండస్ట్రీకి రావాలి అని ఎవరైనా అనుకుంటాం. బట్ ఐ డోంట్ నో, శోభన్ బాబు గారు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు అదర్ హీరోస్. నాట్ ఓన్లీ ఇన్ దట్, ఇప్పుడు చూసారంటే ఆయన థింకింగ్ కానీ ఆయన రియల్ ఎస్టేట్ ప్లాన్స్ కానీ అన్ని చూసారంటే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూజువల్లీ మన సినీ ఫీల్డ్ లో ఉండే యాక్టర్స్ దగ్గర నుంచి. ఓకే. ఓకే. ఇప్పుడు తాతగారికి మొత్తం 3 daughters 1 son. అవునండి. కదా, ఏం చేస్తున్నారు మొత్తం అసలు ఇప్పుడు ఈ జనరేషన్ లో? అది ఐ హ్యాడ్ టు క్యారీ దట్ ఇది అన్నమాట. ఓకే. ఓకే. కానీ కొంచెం మీ హైట్, మీ కలరు, మీ ఫిజిక్ ఇవన్నీ చూసి డెఫినెట్గా శోభన్ బాబు గారు గ్రాండ్ సన్ అంటే ఎనీ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ డెఫినెట్గా మీకు చిన్నగా స్టార్ట్ చేస్తారు కదా, అది డెఫినెట్గా యాక్ట్ చేయండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం, మేము డైరెక్ట్ చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ప్రెజర్ చేయలేదా ఫస్ట్ క్లాస్? చాలా మంది వచ్చారు యాక్చువల్లీ. నేను 10th 12th స్టాండర్డ్ చదివినప్పుడే వచ్చారనమాట. సో కానీ వచ్చి ఆబ్వియస్లీ మనకి అక్కడే మా గ్రాండ్ ఫాదరే చెప్పాను కదా, హీ నెవర్ యూస్ టు ఎంటర్టైన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో అక్కడి నుంచి అసలు ఎప్పుడు ఏది ఒక ప్రాజెక్ట్గా టర్న్ అవ్వలేదన్నమాట. ఓకే. ఎప్పుడు ఆయన మోటివేషన్ కానీ ఆయన పుష్ కానీ ఎప్పుడు ఇవ్వాల, అక్కడే కట్ చేసేవారు. అవునా? టాక్ లోనే కట్ చేసేవారు. ఓకే. కొన్ని ఫొటోస్ చూసాను సురక్షిత్ గారు, అంటే ఈక్వల్ హీరోకి మ్యాచ్ అయ్యే రేంజ్ ఆఫ్ ఇమేజెస్ నేను కొన్ని చూసాను. థాంక్యూ సో మచ్. కైండ్ ఆఫ్ అంటే అలా ఉండాలనే కోరిక, లేకపోతే క్యాజువల్ గా తీసుకున్న ఫొటోసే అంత హైలైట్ అవుతుంది అన్ని చోట్ల? అంటే నేను ఐ వాంటెడ్ టు సీ పుష్ మై లెవెల్స్ టు ద మాక్సిమం అన్నమాట. ఎంతవరకు నా బాడీ వచ్చి ఐ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ బీయింగ్ ఇన్ మై ఫీల్డ్. వాట్ ఐ మీన్ ఏంటంటే ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ యాజ్ ఆల్వేస్ అ డైనామిక్ పర్సన్. అంటే ఇది మట్టికే కాదు, నన్ను చూస్తే ఐ వాంట్ బి ఏబుల్ టు ఎవ్రీథింగ్. సో దానివల్ల ఐ ఆల్వేస్ నేను మోడలింగ్ కూడా కొంచెం ట్రై చేశాను, అన్ని కొంచెం ట్రై చేశాను అనమాట. బ్లడ్ లో ఉంది కొంచెం. డెఫినెట్ గా కదా, గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ కదా, సో ఆబ్వియస్లీ చిన్నగా మోడలింగ్ నుంచి అంతే, అక్కడే స్టార్ట్ చేసి అక్కడే స్టాప్ కూడా చేస్తాం. ఎందుకంటే బికాస్ ప్రాక్టీస్ కానీ అదర్ థింగ్స్ టేకెన్ అ హైయర్ గ్రౌండ్ అని, సో ఐ వాస్ నాట్ ఏబుల్ టు పర్సీవ్ ఇట్. ఓకే. ఓకే. ఇట్ వాస్ ఫన్ వెన్ ఇట్ లాస్టెడ్. అంటే మీరు చూస్తే స్పెషలైజేషన్ కూడా చాలా డిఫరెంట్ అండి. యూజువల్ గా చూసుకుంటే మేల్స్ ఎక్కువ చేయరు ఈ గైనకాలజీ ప్రాక్టీస్ అనేది, అది ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, వాళ్ళే ఎక్కువ. అలాంటిది మీరు వెంటనే గైనకాలజీ అనగానే
నేను షాక్ అయ్యాను. కొంతమంది ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అవునండి. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్ అది తీసుకోవడానికి మీరు? యెస్. ఎందుకంటే చూసారంటే గైనకాలజీ అనేది మంచి ఫీల్డ్. మీరు చెప్పినట్టే ఫీమేల్ డామినెంట్ ఫీల్డ్ అనమాట. కానీ ఏంటి చూసారంటే సర్జికల్ సైడ్ అని చూసారంటే మోస్ట్‌లీ వచ్చి మన మేల్స్‌కి, ఫీమేల్స్‌కి సర్జరీ చేసే విధం డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. సో మేల్స్‌కొచ్చి కొంచెం ఫినిష్ కొంచెం వేరేగా ఉంటది. అండ్ వాట్ వీ వుడ్ సే ఇస్ సమ్ ప్రొసీజర్స్ వచ్చి మెన్ కెన్ డూ అ లిటిల్ బిట్ బెటర్. ఎందుకంటే మనం కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాం. మనం కొంచెం వచ్చి ప్రెషర్ యూజ్ చేయొచ్చు. సర్టెన్ థింగ్స్ వచ్చి మనం సర్జికల్‌గా వీ కెన్ బి బెటర్. ఓకే. సో దానివల్ల వచ్చి ఐ వాస్ కాన్ఫిడెంట్ అండ్ ఐ టుక్ దిస్ ఫీల్డ్ అనమాట. ఎందుకంటే నేను సర్జికల్ మట్టిగా చేశాను. నేను ఇది డెలివరీస్ కానీ కానీ ఆఫ్ కోర్స్ మా ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ దే డూ మచ్ బెటర్. బట్ సర్జికల్ అని చూసారంటే ఎస్పెషలీ లాప్రోస్కోపీ నేను చేసే దాంట్లో మెన్ డామినేట్ దట్ ఫీల్డ్ మోర్ దెన్ విమెన్. ఓకే. ఓకే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది కదా అది మీకు? బ్రేక్ చేసింది. బ్రేక్ అవునండి. చేశారు. Yes, అవునండి. సో అది కూడా మీ గురువు మీద, మా గురు మీద. రాకేష్. అవును. మా గురువు డాక్టర్ రాకేష్ అన్న. మ్మ్. ఆయన వచ్చి ఒక 4.2 కేజీ యూట్రస్ బాడీలోంచి తీసారనమాట లాప్రోస్కోపీ మూలంగా. మ్మ్. నేను వచ్చి 4.5 కేజీ యూట్రస్ తీసాను. ఓకే. చాలా కష్టం కదా సార్ ఓపెన్ సర్జరీ చేయకుండా? అవునండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. 8 అవర్స్ అయిందండి ఆ సర్జరీ. ఆ, 8 అవర్స్ వచ్చి ఆపరేషన్ థియేటర్లో వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, స్టాండింగ్ అండ్ డూయింగ్ ద ప్రొసీజర్ ఇస్ క్వైట్ ఛాలెంజింగ్. కానీ Okay. వి గాట్ ఇట్ డన్. ఓకే. భయం అనిపించిందా? ఆఫ్ కోర్స్. ఆ, చేయగలుగుతామా లేదా అనేది కూడా దట్ థింగ్ వాస్ దర్. ఆ, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వి ఆర్ మంచి ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. మా అనస్థెటిస్ట్ కానీ మన హాస్పిటల్ స్టాఫ్ కానీ అందరూ వి హ్యావ్ ఫెంటాస్టిక్ టీమ్. సో దానివల్ల ఇట్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు మీరు ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా, ఎంత మంచి సర్జన్ ఉన్నా, ఇప్పుడు మీ టీం బాగాలేదనుకోండి, ఇట్లాంటి ప్రొసీజర్స్ మనం చేయలేం. ఓకే. కానీ ఇప్పుడు చాలా వరకు లేడీస్లో ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వరకు కూడా సిమ్టమ్స్ ఎవరికి తెలియట్లేదని చెప్తాను. అవునండి. ఈవెన్ దో క్యాన్సర్ అయినా కావచ్చు, Yes. ఇలాంటి మీరు చెప్పిన ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్ అవునండి. ఇలాంటి Tumors, వాటికి ఆ ట్యూమర్స్ కి రాదు. కానీ అవునండి. తనకి 4.5 కేజెస్ లోపల ఉన్నా కానీ ఎలాంటి సిమ్టమ్స్ కూడా లేవంట సార్ అసలు? అదే సర్ప్రైజింగ్. సమ్ టైమ్స్ వచ్చి చూసారంటే ఓ చిన్న సిస్ట్ వచ్చి అంత సిమ్టమ్స్ ఇస్తాయి. కొన్ని హ్యూజ్ సిస్ట్ వచ్చి సిమ్టమ్స్ ఇవ్వవు అనమాట. ఓకే. సో మన హ్యూమన్ అనాటమీ అట్లాంటిది. సో ఇట్స్ వెరీ వెరీడ్. అందుకే మనం ఏం చెప్తామంటే ఎవ్రీ 1 year అట్లీస్ట్ 2 గైనకాలజిస్ట్ విజిట్స్ అయినా మీరు చేయాలని చెప్పి. దట్ ఈస్ బేసిక్ స్టాండర్డ్స్. ఎవ్రీ 1 year? ఎవ్రీ 1 year 2 విజిట్స్. ఓకే. ఎస్. అంటే జనరల్ చెకప్. జనరల్ చెకప్. మీ Scan. గైనకాలజిస్ట్ తో వెళ్ళి అన్ని స్కాన్ చేసుకొని అంత బాగున్నాయా లేవా అని చూసుకుంటూ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన ఒక గర్ల్ వచ్చి ఒక మెనార్కి అంటే మనకి ఒక 12 years పైన దే కెన్ స్టార్ట్ గోయింగ్ టు ద గైనకాలజిస్ట్ అనమాట. ఓకే. ఓకే. సో అంటే పెళ్లి కాక ముందు నుంచి స్టార్ట్ చేసుకోవడం course. బెస్ట్. అప్పుడుదా మనకి బెస్ట్. ఇప్పుడు చాలా ట్యూమర్స్ మీరు చూసారంటే యంగ్ గర్ల్స్ లో వస్తున్నాయి ఇప్పుడు, ఎస్పెషలీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. సో ఎంత మనకి తెలియాలంటే ఎంత తొందరగా మన గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తే, నాట్ ఓన్లీ గైనకాలజీ, ఏం డాక్టర్ దగ్గర అయినా కానీ మెయిన్ గా విమెన్ కి మట్టికి చూసారంటే యూ హ్యావ్ టు గో టు గైనకాలజిస్ట్ ఫర్ షూర్ 12 years తర్వాత. ఓకే. ఓకే. ఎందుకు సార్ మెయిన్ 12 years ఏజ్ నుంచే ట్యూమర్స్ వచ్చేస్తున్నాయి అంటే? లైఫ్ స్టైల్ ఓకే, అన్ని లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే. ఇప్పుడు ఈ మన బయట వచ్చి మన జంక్ ఫుడ్ కానీ మన ఎయిర్ బ్రీత్ చేసేది కానీ అంతా వచ్చి పొల్యూటెంట్స్, కెమికల్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి కదా. మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ థాలెట్స్ అంటారు అనమాట. ఆల్ ఆఫ్ దీస్ కాజ్ క్యాన్సర్. ఓకే. హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ కాజింగ్ క్యాన్సర్. అంటే యూజ్ చేసే ప్రొడక్ట్స్ వల్ల కూడా వస్తుందా సార్? ఆఫ్ కోర్స్. అంటే కాస్మెటిక్ కానీ మనం యూజ్ చేసే సోప్ అన్ని మనం అన్లెస్ ఇట్ ఇస్ న్యాచురలీ అవైలబుల్ ఎవ్రీథింగ్ కెన్ కాజ్ క్యాన్సర్. ఓకే. కానీ తప్పదు. సో అందుకే మనం వచ్చి కేర్ఫుల్ గా ఉండాలంటే వి హావ్ టు గో అండ్ గెట్ అసెస్ చెక్డ్. ఓకే. ఓకే. అంటే ఎలాంటి అడ్వైజెస్ ఇస్తుంటారు మీరు యాక్చువల్ గా? అంటే చెప్పాలంటే జనరల్ బాడీ చెకప్ తీస్తాము అండ్ అల్ట్రాసౌండ్ మడి చేస్తాం చాలు అనమాట. ఓకే. ఫర్ ఉమెన్. కానీ ఈ ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ట్యూమర్స్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఐడియాస్ ఇస్తుంటారా? అవి లేవు కదండి. ఎందుకంటే మీరు చూసారంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ విమెన్ హ్యావ్ ఫైబ్రాయిడ్స్. అంటే ఒక వరల్డ్ లో వచ్చి 50% ఆఫ్ విమెన్ అంటే ఎవ్రీ 1 in 2 women హ్యావ్ ఫైబ్రాయిడ్స్. ఓకే. సో అది మీకు ప్రాబ్లమా లేదా అనేది అందరికీ మనం సర్జరీ చేయము కదా. ప్రాబ్లం ఉంటే సర్జరీ చేస్తాం, ప్రాబ్లం లేదంటే అట్లాగే వదిలేస్తాం. ఓకే.
ఇప్పుడు నాన్నగారు కూడా సేమ్ గైనకాలజీ డిపార్ట్మెంట్. నాన్నగారు గైనకాలజీ డిపార్ట్మెంట్, సర్జరీ కాదు కానీ ఇది ఫర్టిలిటీ సైడ్ చూసుకుంటారు అనమాట. ఐవీఎఫ్ కానీ లేకపోతే న్యాచురల్ గా కన్సీవ్ అయ్యడానికి IUI కానీ, సో అట్లాంటి ప్రొసీజర్స్ చూసుకుంటారు నాన్నగారు. మా ఫాదర్. సో 35 years నుంచి. 35 years గా ఆయనే ఫస్ట్. ఇన్ఫాక్ట్ మీరు చూసారంటే అపోలో హాస్పిటల్లో ఆ ఫస్ట్ GIFT బేబీ ఇన్ ద హోల్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది మా ఫాదర్ దా చేసింది. అవునా? అవును శరత్ గారు. అవును. ఎస్ ఎస్. మంచి గుడ్ నేమ్ ఉంది నాన్నగారికి. నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఫ్రీ ట్రీట్మెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళు. మీరు చూసారంటే అపోలోలో మన రీప్రొడక్టివ్ మెడిసిన్ అంటే ఈ IVF డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది మా ఫాదర్ దా. ఓకే. అపోలోలోనే, మెయిన్ అపోలో, చెన్నైలో. చెన్నై అపోలో. చెన్నై అపోలో. ఓకే ఓకే. సో ఇప్పటికి నాన్నగారు అపోలోనే ఉన్నారండి? లేదు, నేను 2016లో నేను హాస్పిటల్ ఇండిగో ఉమెన్ సెంటర్ నేను అనంతనగర్లో స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు నాన్నగారు ఇంకా రిటైర్డ్ అవ్వలేదు. డాక్టర్ అంటే లైఫ్ లాంగ్ రిటైర్ అవ్వరండి. ఎస్పెషలీ మా ఫాదర్ వచ్చి కెనాట్ సిట్ అట్ హోమ్. ఓకే. ఒక 10 minutes ఇంట్లో ఉన్నా కూడా హీ విల్ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. సో హీఈస్ హ్యాపీ ఇన్ ద హాస్పిటల్. ఓకే ఓకే. అండ్ శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన అల్లుడు. ఓకే. నాన్నగారు ఒక 10,000 సర్జరీస్ చేసి ఉంటారు? నో, బియాండ్ దట్. ఓకే. వెల్ బియాండ్ దట్. నేనే 10,000 అయిపోయింది. ఆయన 50,000 చేశారు. మచ్ మోర్ దెన్ దట్. ఓకే. గ్రేట్ అండి. నిజంగా ఈ ప్రొఫెషన్ అనేది చాలా చాలా కష్టం. డాక్టర్ ప్రొఫెషన్ చాలా కష్టం. ఎస్పెషల్లీ లేడీస్ కి సంబంధించిన ఈ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఇంకా చాలా కష్టం. కానీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి. ఇప్పుడు వచ్చి ఒక కపుల్ వచ్చి ఇఫ్ దే గెట్ ప్రెగ్నెంట్ కదా, కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దే హ్యావ్ టువర్డ్స్ యూ. బేబీ డెలివరీ చేసిన తర్వాత కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చి ఇంకా ఏం ఫీల్డ్ మీకు ఇవ్వదు. అవునా? డెఫినెట్ గా అసలు దట్ కైండ్ ఆఫ్ ఇదే వచ్చి ఐ వుడ్ సే ఇట్స్ అన్ అడిక్షన్. ఓకే. I know that the happiness కానీ ఇది కానీ that I don't think any other field will give you. ఓకే ఓకే. మీరు IVF కి కంప్లీట్ గా ఆపోజిట్ కదా? IVF ఆపోజిట్ కాదండి. ఇవాళ ఏమవుతుందంటే అన్ఫార్చునేట్ గా IVF వచ్చి ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఇప్పుడు అందరికీ IVF చేయటం ఒకటి. IVF కి వచ్చి మెయిన్ గా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారనుకున్నారు? 1980లో స్టార్ట్ చేసినప్పుడు ఒక్క ఇండికేషనే ఉండింది. అంటే మనకి యూట్రస్ లో ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ట్యూబ్స్ పనిచేయలేదంటే అప్పుడు మట్టికే IVF చేస్తారు. ఓకే. అంతే. ఇప్పుడు వచ్చి అన్ని దానికి IVF చేస్తున్నారు. ఓకే. సో దట్ ఈస్ వేర్ ఐ హ్యావ్ అన్ ఇష్యూ. నేనేం చెప్తున్నానంటే మీరు న్యాచురల్ గానే కన్సీవ్ అవ్వడానికి మనం ట్రై చేయాలి. ఇన్ఫాక్ట్ ఏదైనా స్మాల్ ఇష్యూస్ ఉన్నాయంటే అవి కరెక్ట్ చేసుకొని మీరు న్యాచురల్ కన్సీవ్ అవ్వండి అని చెప్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా IVF అంటే పేషెంట్స్ కి వచ్చి ఏంటి, ఇన్ కేస్ వాళ్ళకి IVF చేసిన తర్వాత ఫెయిలియర్ అవుతే మళ్ళీ నెక్స్ట్ ఏంటి, మళ్ళీ IVF కదా చేయాలి. కాస్ట్ ఎక్కువ. మోర్ ఇంపార్టెంట్లీ ఏం చెప్పారంటే ఈ IVF స్పెషలిస్ట్ IVF కి వచ్చి 30% దా మీకు రిజల్ట్ పాజిటివ్ వచ్చే రిజల్ట్. ఓకే. అందరూ 90-100 అంటారు కానీ అది దట్స్ నాట్ అట్ ఆల్ రైట్. 30 to 35% ఇస్ IVF సక్సెస్ రేట్. ఓకే. ఇప్పుడు అది సక్సెస్ అవ్వలేదంటే ఏంటి, మళ్ళీ IVF కదా. సో అది ఒక లూప్ లాగా అయిపోతుంది. సో నేనేం చెప్తున్నాను, ఫస్ట్ మీరు న్యాచురల్ గా ట్రై చేయండి. అవ్వలేదంటే ఒక 6-7 months లో దాని తర్వాత మీరు IVF వెళ్తే ఇట్స్ బెటర్ ఐడియా. ఓకే. నాకు తెలిసి చెన్నైలో డాక్టర్స్ అందరూ మీకు ఫుల్ కంప్లీట్లీ అగైన్స్ట్. చెన్నై బట్టే కాదు, ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ ని తగ్గిస్తున్నారు. ఇప్పుడు చెన్నైలో చూసారంటే ఎవ్రీ స్ట్రీట్ లో వచ్చి ఒక అట్లీస్ట్ ఒక 4 to 5 IVF సెంటర్స్ ఉంటాయండి మీకు మినిమం. ఓకే. సో ద రీజన్ ఎందుకు ఇన్ని వస్తున్నాయి అంటే దీని వల్ల ఇట్స్ బికమ్ అ బిజినెస్ అన్ఫార్చునేట్లీ. గైనకాలజిస్ట్ కూడా ఏం చేస్తున్నారు, ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చి స్టడీస్ అయిపోయిన తర్వాత IVF ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్తున్నారు, అట్లాగే IVF సెంటర్ లో పోయి కూర్చుంటున్నారు. దే ఆర్ నాట్ ట్రైనింగ్ ఫర్ అదర్ థింగ్స్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ లాప్రోస్కోపీ కానీ ఈ సర్జికల్ కానీ అదంతా అసలు ఎవరు ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే ఇది వచ్చి ఇట్స్ ఆఫ్ కోర్స్ మోర్ మనీ అండ్ ఎవ్రీవన్ ఇస్ గోయింగ్ టు దట్. ఓకే ఓకే. ఇప్పుడు బేబీ మేకర్ అది కూడా అంటారు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చేసారు మీకు పక్కన. ఏంటి సార్ ఆ ప్రాసెస్? అంటే మీరు స్పెషలైజేషన్ దాంట్లో ది బెస్ట్ చెన్నైలోనే? అంటే అట్లా బెస్ట్ ఏం కాదండి. యూజువల్ గా వచ్చి ఒక అది డబుల్ మీనింగ్ కదా, అది బేబీ మేకర్. డాక్టర్ బేబీ మేకర్ అంటేనే అది వచ్చి
చాలా మంది ఇప్పుడు నేను వాక్ చేస్తూ స్ట్రీట్ లో వెళ్ళినా కూడా ద డాక్టర్ బేబీ కదా అని చెప్తారు, కానీ నా పేరు చెప్పరు. బికాస్ దట్ హెస్ బికమ్ క్యాచీ ఫ్రేజ్ అనమాట. ఓకే. స్టార్టింగ్ లో వచ్చి చాలా మంది ఏంటి బా ఈ పేరు అనేది దే వెరీ అంటే స్కెప్టికల్ గా ఉన్నారు, ఈ డబుల్ మీనింగ్ ఉంది, ఆ పేరు బాగాలేదు అని చెప్పి. ఓకే. దాని తర్వాత స్లోగా ఇట్ కాట్ అవుట్ అనమాట ఓకే. యాజ్ అ డాక్టర్ బేబీ మేకర్ అని చెప్పి. బేబీ మేకర్ ఎందుకంటే ఇట్స్ వెరీ సింపుల్. చూసారంటే మన ల్యాబ్స్ లో వచ్చి స్పర్మ్ కానీ ఎగ్ కానీ సెపరేట్ గా తీసి మైక్రోస్కోప్ కింద ఫర్టిలైజ్ చేసి బేబీ వచ్చి మన టెస్ట్ ట్యూబ్ లో ఫామ్ చేసి దాని తర్వాత అది లోపల యూట్రస్ లోపల పెట్టేది, దాని పేరు ఐవీఎఫ్ అనేది ప్రాసెస్. ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అంటారు అనమాట, ఐసిఎస్ఐ. సో వీఆర్ మేకింగ్ ఎ బేబీ ఇన్ ద ల్యాబ్ కదా, సో దాంట్లోంచి డాక్టర్ బేబీ మేకర్ అని చెప్పేస్తాం. అలా వచ్చేసి అట్లా వచ్చింది. కానీ మీరు కంప్లీట్ గా ఆపోజిట్ కదా. కానీ అన్ఫార్చునేట్ అదే స్టార్టింగ్ లో అది పేరు స్టార్టింగ్ లో అట్లా పెట్టాం అనమాట. బట్ ఐ డోంట్ నో ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి లైక్ దిస్ అని చెప్పి. ఓకే. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ లో టెస్ట్ ట్యూబ్ లో ఎన్ని రోజులు ఆ బేబీని? 8 days పెడతారండి. 8 days. 8 days పెట్టిన తర్వాత దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట యూట్రస్ లోపలికి. ఓకే. అది XR Y ఈదర్ వే మనకి చెప్పలేము కదా, ఇట్స్ 50-50 ఛాన్స్. సో బట్ అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. 30% సక్సెస్ రేట్ అంతే. అదే కష్టపడి కూడా ఎంత కష్టపడి ఇంత మనీ స్పెండ్ చేసి మీకు 30% to 35% మాక్సిమం వచ్చేది, దానిపైన అస్సలు రాదు. వస్తే అంటే కొన్ని వాళ్ళు చెప్తారు 50%, 100% చెప్పారు, అంతే. ఇట్స్ జస్ట్ మార్కెటింగ్. ఓకే. యాక్చువల్గా IVF అంటే మ్యారేజ్ అయిపోయి 20 years 25 years అయ్యి ఇంకా గొద్రబాబు వెళ్ళిపోదాం IVF కి అనే వాళ్ళు అంటే ఓకే. కానీ యంగ్ కపుల్స్ కూడా ఎక్కువ వస్తున్నారు కదా సార్ ఇప్పుడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది హైపర్ ఇన్ఫర్మేషన్ అంటారండి. అంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ మనకి ఉండని వల్ల ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళు చూసేది ఒక IVF ఇది చూస్తారు, అట్లాగే అన్ని IVF వస్తుందా, వాళ్ళ మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది అనమాట. మేబీ నాకు IVF మట్టికే చేయాలో అని చెప్పి. అట్లాంటి సినారియోస్ అనేది చాలా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ హైపర్ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మంది IVF కి వెళ్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో అందుకే ఐఎమ్ ట్రైంగ్ టు బ్రేక్ దిస్ హైపర్ ఇన్ఫర్మేషన్, టెల్లింగ్ దట్ IVF అందరికీ కాదు అని చెప్పి, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ గా మనకి IVF లేనప్పుడు హౌ ఆర్ పీపుల్ ఏబుల్ టు కన్సీవ్? అవును. ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇట్స్ అండర్ రైస్? సో అంటే మనం పాత రోజుల్లో చూసేవాళ్ళం. అవునండి. అప్పుడు మనకి ఇంకా MBBS చేసినా, MS చేసినా, MD చేసినా అన్ని రకాల డిసీజులకి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే అప్పుడులో అంటే డాక్టర్స్ చాలా తక్కువ ఉంటారు. లేడీస్ అనే వాళ్ళు గైనకాలజీ దగ్గరికి వెళ్ళటానికే ఇష్టపడతారు. ఆమె MBBS మాత్రమే చేసి ఉంటుంది, బట్ గైనకాలజిస్ట్. బట్ అంటే జెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి షైగా ఫీల్ అవుతారు చాలా మంది. బట్ అది ఎలా బ్రేక్ చేయగలిగారు మీరు? అంటే చాలా ఎంగేజ్ లో ఉన్నారు మీరు కూడా, డెఫినెట్ గా చాలా షైగా ఫీల్ అవుతారు. చాలా మంది ఇనిషియల్ డేస్ లో ఎలా ఉండేది సార్ అసలు? అది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ అప్వర్డ్ బ్యాటిల్ అండి. అంటే నేను స్టార్టింగ్ లో చేసినప్పుడు, హాస్పిటల్ చేసినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఎట్లా, ఇప్పుడు నేను 3 loans తీసుకొని హాస్పిటల్ స్టార్ట్ చేశాను అనమాట. శోభన్ బాబు గారి గ్రాండ్ సన్ 3 loans తీసుకున్నారా? మా ఫాదర్ ₹1 ఇవ్వరని చెప్పారు. సో నేను వచ్చి ఐ హావ్ టేకెన్ 3 loans అండ్ దెన్ ఐ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్. ఓకే. సో స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలియలే హౌ విల్ ఐ మేక్ మనీ అంత. దెన్ అప్పుడే నాకు వచ్చి అసలు స్లోగా ఈ సోషల్ మీడియా ఎంత వాజ్ ఇన్ ద రైజ్ అనమాట. అప్పుడు దా నేను కొంచెంగా 1 by 1 ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయగలచ్చు అనేది. ఎందుకంటే చాలా మంది, నేను వచ్చి ఐ ఫోకస్ myself on training అండి. I wanted to train with all the best people all over the world. Train as in I wanted to deliver that to our Indian population అన్నమాట. సో అది ట్రైనింగ్ చేసిన తర్వాత when I wanted to give it, ఎట్లా మనకి చెప్పాలి, I have no other way. న్యూస్ పేపర్లో అదంతా పెట్టలేము, అదంతా చాలా రోజుల ముందు. సో ఐ వాస్ థింకింగ్, అప్పుడు దా నేను ఆన్లైన్ లో స్లోగా ఇట్లా చేస్తున్నాను అని చెప్పి ఆన్లైన్ లో స్టార్టింగ్ డేస్ యు డోంట్ హావ్ పేషెంట్స్. Starting I don't have anybody nothing, no patients. So you are going to the hospital and sitting on your cabin by myself and coming back every day. అదే చేసేవాడిని కొన్ని ఆల్మోస్ట్ ఫర్ 5-6 months అట్లా అయింది అనుకోండి. సో దెన్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ అప్పుడు దా మనకు వచ్చి అందరూ ఫోన్స్ యూస్ చేస్తున్నారు. అప్పుడు దా నా ఇది కొంచెం వైరల్ అయ్యి, అప్పుడు దా పీపుల్ స్టార్ట్ కమింగ్, ఓకే మేల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఈస్ డూయింగ్ గుడ్ వర్క్ అని చెప్పి అంతా అప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి పీపుల్ స్టార్ట్ కమింగ్. ఓకే. సో కోవిడ్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. ధైర్యం వచ్చింది. అవును. ఓకే. కానీ ఫస్ట్ 6 months కి వచ్చి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఓకే. అంటే ప్రీవియస్ గా ఇండిగో పెట్టక ముందు ఎక్కడ
ఐ ఓన్లీ వర్క్ ఫర్ 6 months ఇన్ అపోలో హాస్పిటల్. Ah. దాని తర్వాత నేను అనుకున్నాను ఐ కెనాట్ వర్క్ ఇన్ దిస్ కార్పొరేట్ యూనిట్ అని చెప్పి ఐ కేమ్ అవుట్. ఓకే ఓకే. కానీ ఇనిషియల్ గా మీకు కూడా లేడీస్ ని ట్రీట్ చేయాలంటే కొంచెం కష్టం అనిపించిందా సార్, లేకపోతే ఈజీగా? యాక్చువల్లీ మన కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటే మీకు ఒక ఓపీడీ అని ఇచ్చేస్తారన్నమాట. ఆ రోజు అన్ని పేషెంట్స్ మీకనే వస్తారు. ఓకే. సో అది చాలా కన్వీనియంట్. సో మీరు వచ్చి యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పేషెంట్ అన్లెస్ పేషెంట్ వచ్చి ఈ డాక్టర్ దా నాకు కావాలని చెప్పలేదంటే ఆ రోజు అన్ని పేషెంట్స్ మీకే వస్తారనమాట. ఓకే. ఎస్. సో ఇప్పుడు చెన్నైలో ఉన్న టాప్ గైనకాలజీ డాక్టర్స్ కన్నా కూడా ఎక్కువ పేషెంట్స్ ఉంది మీ దగ్గర? నో, ఐ వోంట్ సే దట్. దట్స్ అన్ ఓవర్ ఎస్టిమేట్ కానీ బట్ డెఫినెట్లీ ఐడ్ లైక్ టు బీ దర్. ఓకే. ఆల్మోస్ట్ ఎన్ని డెలివరీస్ చేసి ఉంటారు ఇండిగో పెట్టి? 3-4 years అయిందా? 3-4 డెలివరీస్ మాది వచ్చి ఫోకస్ కాదండి, బికాస్ డెలివరీస్ అనేది సెపరేట్ గా స్పెసిఫిక్ గా ఉంటారనమాట. మా ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ లాప్రోస్కోపీ. అంటే మీకు లోపల ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నా అవి వచ్చి మనం మెయిన్ గా ఫోకస్ చేసేది. అండ్ ఆఫ్ కోర్స్ ఫర్టిలిటీ కూడా, ఎందుకంటే ఫర్టిలిటీ కూడా ఉంది కదా. ఎస్ ఫర్టిలిటీ కూడా ఉంది. కానీ మెయిన్ గా చూసంటే ఫర్టిలిటీ ట్రీట్ చేసిన తర్వాత చాలా మంది వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి డెలివర్ చేసుకుంటారు అనమాట. ఓకే. సో డెలివరీస్ అనేది మనకి ఎక్కువ ఉండవు. మేబీ మాక్సిమం 30 to 35 డెలివరీస్ మంత్. ఓకే. ఎందుకంటే మీ ఇన్స్టాలో చాలా డెలివరీస్ చేసి 30 డెలివరీస్ పర్ మంత్ అట్లీస్ట్ వి డు. ఓకే. కానీ బాగా రిస్క్ అనిపించిన పేషెంట్ డెలివరీ అంటే ఏది సార్ మీకు? చాలా రిస్కీ పేషెంట్స్ చాలా ఉన్నాయండి అట్లాంటి లైఫ్ లో అనేది చాలా రిస్కీ డెలివరీస్ ఉన్నాయి. కానీ బట్ ఆఫ్ కోర్స్ దేర్ వాస్ వన్ పేషెంట్ వచ్చి షీ ఇస్ వెరీ ఓల్డ్. ఒక మేబీ షీ వాస్ అరౌండ్ 48 years old. ఫస్ట్ టైం గెటింగ్ ప్రెగ్నెంట్. ఆమెకు వచ్చి అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండింది. అంటే మనకి సర్విక్స్ కింద వచ్చి ఇట్స్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ద బేబీ అనమాట. బేబీ బయటికి వచ్చేస్తూ ఉండేది. సో 2 pregnancies షీఈస్ లాస్ట్ లైక్ దట్. దాని తర్వాత షీ హ్యాడ్ అ స్టెంట్ ఇన్ హర్ హార్ట్. ఎంత పెట్టి ఐ యాక్చువల్లీ డెలివర్డ్ అ బేబీ అండ్ ఐ గివెన్ ఇట్. సో ప్రాబ్లీ దట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. ఓకే. అవును. యా. అసలు యూజువల్గా అంటే లేడీస్కి ఎంత వరకు ఉంటుంది సార్ డెలివరీ? అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు ఏపీలో చూసే ఉంటారు ఒక 6-7 years 10 years బ్యాక్ 70 years ఆమె ట్విన్స్ ని. అవునండి. సో ఇట్ ఈస్ ఇల్లీగల్ అనమాట. ఐ మీన్ ఇట్స్ నాట్ మన ఇప్పుడు ఐవీఎఫ్ యూజువల్గా ఇట్లాంటి ఉన్న వాళ్ళకి ఎగ్స్ ఉండవు అనమాట. సో బయట నుంచి ఎవరో ఎగ్స్ తీసుకొని అది బయట మనకి ఎంబ్రియో చేసి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అట్లాంటి సిచ్యువేషన్స్ లో. కానీ యాజ్ సచ్ మనం చేయకూడదు, ఎందుకంటే ఏఆర్టీ లాస్ వచ్చి 50 years కి తక్కువ చేయాలన్నమాట. 50 years పైన మనం చేయకూడదు. సో ఇట్స్ బేసిక్లీ ఇల్లీగల్. అది ఎట్లా అయిందో నాకు తెలియదు. అదే నౌ ఇట్ ఇస్ ఇల్లీగల్ యాక్చువల్లీ. చేయకూడదు. ఓకే. సో ఇప్పుడు మేడం కూడా డాక్టరే కదా సార్? మా వైఫ్ కూడా డాక్టర్. షీఈస్ అ రేడియాలజిస్ట్. మా హాస్పిటల్లో ఉండే స్కాన్స్ అంతా మా మిస్సెస్ చేసేది. ఓకే. షీఈస్ అ రేడియాలజిస్ట్. అంటే షీ కెన్ డూ ఆల్ ది ఎంఆర్ఐస్, సిటీస్ అని చేయొచ్చు. కానీ బట్ ఫర్ మీ షీ హాస్ యాక్చువల్లీ స్టాప్డ్ ఆల్ దోస్ థింగ్స్. షీఈస్ ఓన్లీ డూయింగ్ గైనెక్ స్కాన్స్ అన్నమాట. సరిపోతుంది తనకి టైం. yes but she'll always say, you know, because of you only I'm doing only this, love that I can do so much more అని చెప్పి. ఓకే. లవ్ మ్యారేజ్ మీదే? లవ్ మ్యారేజ్ కాదండి, బట్ ఇది చాలా అరేంజ్ మ్యారేజ్ ఓన్లీ. అవునా? అవును. సురక్షిత్ గారికి అరేంజ్డ్ మ్యారేజ్? షాక్ అయి ఉంటారు మొత్తం. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ అరేంజ్ మ్యారేజ్. ఇన్ఫాక్ట్ ఏంటంటే వాట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఇస్ అరేంజ్ మ్యారేజ్ అయినా వి గాట్ మ్యారీడ్ వెన్ వేర్ ఇన్ పీజీలో ఉన్నప్పుడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను చిదంబరంలో ఉన్నాను, మా వైఫ్ వచ్చి పాండిచేరిలో ఉండింది. చిదంబరం టు పాండిచేరి ఓన్లీ 2 hours డిఫరెన్స్ అనమాట. సో ఎవ్రీ వీకెండ్ నేను ఐ యూస్ టు గో ఆఫ్ టు పాండిచేరి ఆర్ షీ యూస్ టు కమ్ టు చిదంబరం. మ్యాచ్ ఫిక్స్ అయిన తర్వాత? కానీ ప్రపోజల్స్ రాలేదా మీకు? ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు, ఫిజిక్ మెయింటైన్ చేస్తారు, అప్పుడు ఇలా ఉండరా? లేదు, ఐ వాజ్ ఆల్వేస్ కొంచెం ఒబీడియంట్ అండ్ గుడ్ స్టూడెంట్ అనుకోండి. అది ఓకే. ఇలా ఉండరా అంటున్నాను. ఫిజిక్ లేదు. దిస్ ఇస్ మోర్ రీసెంట్ ఓన్లీ. ఆల్మోస్ట్ పోస్ట్ కోవిడ్ అని చెప్పండి. మేబీ నా కోవిడ్ తర్వాత I thought, okay, I had to give more importance to health and చెప్పి I've changed myself. Okay. Diet కానీ exercise కానీ everything I've increased after COVID. అంటే ఓన్లీ కోవిడ్ సార్ వన్ ఆఫ్ ద రీజన్? Yes, COVID is the main reason. హీరోస్ అందరూ మెయింటైన్ చేస్తున్నారు, మనం కూడా హీరో లాగా మెయింటైన్ చేద్దాం. Not at all. డాక్టర్ అంటే ఇలానే ఉండాలి. ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు పేషెంట్ డాక్టర్ గారు ఎంత బాగున్నారు అనుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. మీరు చూసారంటే ఇప్పుడు నేను ఎవరికన్నా ఇది అడ్వైస్ ఇచ్చాను అనుకోండి, వీళ్ళు వెయిట్ లూజ్ చేయమని చెప్పి, నేనే ఫ్యాట్ గా ఉంటే వాళ్ళు ఎందుకు నా మాట వింటారు?
అంటారు. సో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ నేను ఫిట్ గా ఉంటేనే వాళ్ళు చెప్తే నువ్వు ఇట్లా డైట్ చేయాలంటే దే లిసన్ టు మీ. ఓకే. దాని వల్ల వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో. ఓకే. సో మేడం ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత వాట్ వాజ్ హర్ ఫస్ట్ రియాక్షన్? షీ ఈజ్ లైక్ కమ్ బ్యాక్ హోమ్ ఫాస్ట్. జిమ్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఇంటికి రా అంతే. అంటే ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఈవెన్ వీకెండ్స్ కూడా చూసారంటే ఓన్లీ అట్ హోమ్. మా డాటర్స్, ఐ హావ్ 2 daughters అనమాట. ఐ టేక్ దమ్ అవుట్ ఎవ్రీ వీకెండ్. ఐ డోంట్ గో అవుట్ క్లబ్బింగ్, ఐ డోంట్ గో పార్టీయింగ్. అసలు నాకు అట్లా ఏం లేదు. డ్రింక్ చేయరు? నథింగ్. నో స్మోకింగ్? నథింగ్. అసలు మంచి అలవాట్లు ఏమీ లేవు మీకు? ఓన్లీ గోయింగ్ టు ద జిమ్. అది మటుకే నా అడిక్షన్ అనమాట. ఎవ్రీ డే 1.5 hours మటుకే ఐ విల్ బీ ఇన్ ద జిమ్ ఆల్వేస్, ఎవ్రీ డే. తాతగారు కూడా దోస్ డేస్ సేమ్ అంట కదా? అవునండి. ఆఫ్టర్ షూటింగ్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యామిలీతోనే ఉంటారు, పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేస్తారు అంట. సో అదే మీకు వచ్చేసిందా? ఐ హోప్ సో. ఓకే. సో ఇప్పుడు కిడ్స్ ఏం చేస్తున్నారు? ఐ హావ్ 2 kids అండి. వన్ షీ ఇస్ 4 years old, ది అదర్ వన్ ఇస్ 11. అవునండి. సో చిన్న పాప మీ హాస్పిటల్లోనే మా హాస్పిటల్లోనే పుట్టింది. సో మీరే? నేనే డెలివరీ కూడా చేసి నన్ను డెలివరీ చేసే గైనకాలజిస్ట్ మా డాటర్స్ ని కూడా డెలివరీ చేసింది అనమాట. నేను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నాను. ఓకే. బట్ నన్ను డెలివరీ చేసే గైనకాలజిస్ట్ డాక్టర్ వాసంతి అని చెప్పి వాళ్ళదా మా డాటర్స్ ని కూడా డెలివరీ చేశారు. ఇద్దరు డాటర్స్ ని. ఓకే. ఓకే. సో ఫస్ట్ డెలివరీ ఎప్పుడు కూడా ఉన్నారా? ఫస్ట్ డెలివరీ అప్పుడు ఉన్నారు, కానీ ఆ ఫస్ట్ డెలివరీ అప్పుడు నా హాస్పిటల్ లేదు. సో అప్పుడు వచ్చి అది ఇట్ వాజ్ ఇన్ అపోలో హాస్పిటల్ లో డెలివరీ అయింది. ఓకే. ఓకే. మెమరబుల్ మూమెంట్ కదా మీ లైఫ్ లో, మీ హాస్పిటల్లో మీ పాపని మీరు డెలివరీ. yes, వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. ఇట్స్ లైక్ అన్ఫర్గెటబుల్. ఓకే. మేడం కి మీరే అంటే నేను ఉన్నాను. నేను అంటే అందరూ మా ఫాదర్ గైనకాలజిస్ట్, నేను గైనకాలజిస్ట్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా గైనకాలజిస్ట్ కదా. సో షీ హ్యాడ్ ఆల్ రౌండ్ సపోర్ట్ అనుకోండి. ఓకే. ఓకే. కానీ ఎంత డాక్టర్ అయినా మన ఇంట్లో వచ్చేసరికి మనం ట్రీట్మెంట్ చేయలేం. మా హ్యాండ్స్ కూడా సర్జరీ వచ్చినప్పుడు మా హ్యాండ్స్ కూడా అట్లాగే షేక్ అయ్యాయి. అందుకే వచ్చి మా అది డాక్టర్ వాసంతి ఉన్నారు అనమాట, హెల్ప్ చేయడానికి. అవును. ఓకే. ఓకే. సో ఇద్దరు డాటర్స్? అవునండి, టూ డాటర్స్. ఓకే. ఎక్స్పెక్ట్ చేశారండి వన్ బాయ్ కోసం? లేదండి, ఫస్ట్ టైం వచ్చి మేబీ ఐ థాట్ ఇట్ వాస్ ఎ బాయ్ అనుకున్నాను. కానీ వన్స్ ఐ హ్యాడ్ ద ఫస్ట్ గర్ల్ చైల్డ్, ఐ థాట్ మై నెక్స్ట్ షుడ్ బి ఎ గర్ల్ చైల్డ్ ఓన్లీ. ఎందుకని అట్లా? I was so happy as a father, I think there's no better happiness than being a father to a daughter. Of course, but ఒక బాయ్ అంటే బాగుంటుంది అని ఉంటుంది కదా డెఫినెట్ గా. ఇప్పుడు మీ ఫాదర్ కి మీరు ఉన్నారు కాబట్టి I only know how much trouble I would have given my father kada. So really? yeah, me and my brother used to fight all the time. Big trouble for my mother at home and big trouble for my father as well. Okay. So మీరు 2 sons? అవునండి, 2 sons. Okay, మీకు 2 daughters. Yes, నాకు. What about your brother? మా బ్రదర్ కి 1 daughter. అంతే. ఓకే. బట్ మీరు మేడం కి చెకప్ చేసేటప్పుడు అంతా స్కాన్ లో పాపని మీకు అర్థమైపోద్ది కదా? Yes. మనకి already we know. As gynecologist, only thing is we won't talk about it to anybody. ante madam ku kuda cheppaleda? Madam ke telusu, madam radiologist kada. అయినప్పటికీ మేడం చూసుకోలేరు కదా? yes no she madam కి స్కాన్ అంటే మనకి మానిటర్ ఉంటుంది కదా, మానిటర్ చూస్తే మనకు తెలిసిపోతుంది, వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే. బట్ తనకి అలా ఏం లేదు, బాయ్ గర్ల్ అట్లా? no she was okay with anybody. ఎవరైనా? yes anybody అని చెప్పి. ఇప్పుడు వచ్చి ఏంటి చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు స్పెసిఫిక్ గా బాయ్ కావాలంటే దే ఆర్ ట్రావెలింగ్ అవుట్ ఆఫ్ అబ్రాడ్ ఎంతో వెళ్ళి చేసుకున్నారు. కానీ బట్ యాజ్ ఐ సెడ్, in India it's not possible. You cannot choose whether you want a boy or girl and చెప్పి. But even otherwise I was very happy with having 2 girls. ఓకే. బట్ మీరు అన్నట్లుగానే చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్నారు కదా, ఈవెన్ దుబాయ్ ఆల్సో. దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్ చాలా మంది వెళ్తున్నారు. ఓకే. అక్కడ అంతా లీగల్ ఓకే సార్. ఈ XY కూడా సెపరేట్ చేయొచ్చా సార్? అదే చెప్తున్నాను, వాళ్ళు అక్కడ వెళ్ళేది వచ్చి నాకు బాయ్ బేబీ కావాలా లేదా స్పెసిఫిక్ గా గర్ల్ బేబీ కావాలంటే వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తారు అనమాట ఇక్కడికి. ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేస్తారు అంతే, ట్రీట్మెంట్ మట్టికే తీసుకొని వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఎంత ఉంటుంది సార్ అరౌండ్ కాస్ట్ అసలుకి? డిపెండ్స్ ఆన్ ప్లేస్ టు ప్లేస్ అండి. ఇప్పుడు మీరు వచ్చి ఇఫ్ యూ గో టు బ్యాంకాక్ అంటే ఇట్ విల్ బి అరౌండ్ 12 to 13 lakhs అనుకోండి. I think in Dubai also it's around 16 to 20 lakhs. 16 to 20 lakhs.
అంటే ఇట్స్ ఓన్లీ అది వెరీ ఫ్యూ పీపుల్ కదా హూ కెన్ అఫోర్డ్ హూ వాంట్స్ టు హ్యావ్ సచ్ సినారియోస్ వాళ్ళు వచ్చి అట్లా వెళ్ళి చేసుకుంటారు. ఓకే. సో ఇండియాలో లీగల్ కాదు అసలు. ఇట్ ఇస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. అసలు ఇక్కడ బాయ్ గర్ల్ చెప్తేనే అది కేసు. చెప్పడం కూడా అవును అదే కేసు మీకు. అవును. కానీ ఇక్కడ ఐవీఎఫ్లు ఇక్కడ చేస్తూనే ఉంటారు కదా సార్, ఇక్కడ పాసిబుల్ ఉంటుంది అలాంటి ట్రీట్మెంట్స్ కూడా? నాట్ అట్ ఆల్. ఇండియాలో అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజ్ ఇంపాసిబుల్ టు నో ద జెండర్ ఆఫ్ ద బేబీ అండి. ఓకే. అసలు చెప్పకూడదు, చేయకూడదు కూడా. చెప్పకూడదు, చేయకూడదు, చేయలేము కూడా. ఎక్సెప్ట్ స్కాన్స్ అప్పుడు తెలిసిపోతుంది కానీ బట్ ఎవరన్నా రేడియాలజిస్ట్ చెప్పారంటే వాళ్ళకి లైసెన్సే బార్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. అవును. ఏం చెప్తారు చాలా మంది ఇప్పటికి కూడా ఒక బాయ్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు, పేరెంట్స్ అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అవునండి. అలాంటి కపుల్స్ కి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఐ థింక్ జనరేషన్ టైమ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు మీరు చూసారంటే లాట్ ఆఫ్ ఐ మీన్ ఇప్పుడు చూసారంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఇద్దరు చేస్తున్నారు. మెన్ దేర్ వాస్ అ జనరేషన్, అప్పుడు ముందు జనరేషన్ వచ్చి ఏంటంటే బాయ్స్ ఓన్లీ హ్యావ్ టు గో టు వర్క్, బాయ్స్ వచ్చి షుడ్ ఫీడ్ ద ఫ్యామిలీ అండ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ యూస్ టు బి ఆన్ ద బాయ్స్ మట్టికి. ఇప్పుడు మీరు చూసారంటే ఇట్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ టేకెన్ బై మెన్ అండ్ ఉమెన్. సో దానివల్ల ఐ థింక్ ఇట్స్ దట్ బయస్ ఇస్ నౌ నాట్ మచ్. అవును, ఎందుకంటే మీరు డాక్టర్, మేడం డాక్టర్, రేపు మీ కిడ్స్ కూడా డాక్టర్స్. ఐ మీన్ ఐ డోంట్ థింక్ సో. I don't think I'll make them doctors. Avuna? Yeah. I would want them to do whatever they want. Okay, super. So ikkada konni family pictures unnai sir. Okay. Konni beautiful pictures. Any guess? No guess. No guess. No idea. సూపర్ స్టార్ అంటారు ఆయన. అవునా? వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్స్ అన్ని. ఇస్ ఇట్? యా. నేను చెప్పాను కదా మా తాతగారు మూవీ కూడా నేను ఒకటే చూసింది. ఏ సినిమా? యావండి ఆవిడ వచ్చింది అని చెప్పి. అదేంటే అది అప్పుడు థియేటర్ లో వచ్చింది అనమాట. అప్పుడు ఫస్ట్ టైం మా గ్రాండ్ ఫాదర్ వచ్చి మమ్మల్ని అన్ని మూవీకి ప్రీమియర్ కి తీసుకెళ్లారు అంతే. ది ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ మై ఫాదర్, గ్రాండ్ ఫాదర్. సో ఈ జనరేషన్ హీరోస్ తెలుసా అట్లీస్ట్? యా, ఈ జనరేషన్ హీరోస్ నాకు తెలుసు. యు నో మహేష్ బాబు? ఆఫ్ కోర్స్ ఐ నో మహేష్ బాబు. yes. Okay. అంటే I don't know him personally but I have seen his movies. Superstar Mahesh Babu. Of course. I've seen his movies. His father. Her father. Oh, is it? Okay. Okay. Oh, it's good to know. Nice to know. Actually చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. Okay. కృష్ణ గారు శోభన్ బాబు గారి కాంబినేషన్ అంతే హిట్. Okay. Maybe I should watch. Yeah. Yeah. You should watch it. I will. Today. I will. Today I'll probably go and watch. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు వాళ్ళిద్దరు. అట్లా అండి. ఒక మంచి మూవీ పేరు చెప్పండి. I'll go and watch it. కృష్ణ అర్జున్లు. Okay. Fine. So definitely I'll have a look at it. I definitely know Sridevi over there. So మీరు బాగా అందంగా ఉన్న వాళ్ళని రికగ్నైజేషన్ చేస్తారు. I think Sridevi is universal beauty కదా. ఎవరు మీ క్రష్ ఎవరండి అసలు? ఫస్ట్ క్రష్ when I was in school, yes, definitely గా వచ్చి I think it was Simran. అసలు రియల్ లైఫ్ లో ఒక షూట్ కూడా లేదా తాతగారితో? ఒక షూట్ అసలు నేను ఇంతవరకు ఒక షూట్ లో చూడలేదు. ఒక హీరో కూడా తెలియదు మీకు? Never met a hero. I mean, I've met many heroes, but I've not met them because I'm Shobhan Babu's grandson. They only know me as Surakshit. Okay. So in future, మీ ఇద్దరు కూడా కాంబినేషన్ చేయాలి, మీరు అండ్ మహేష్ బాబు. He's a legend. If you are ready, you can tell me, sir. On camera. If you are ready or not. I'll be ready to give him a shake hand, you know. Maybe ఇట్లాంటి ఒక ఫోటో తీసుకోవచ్చు. అంతే. Okay. Next, at least yes, these people I know. Of course, Nagarjuna I know. Then Chiranjeevi and Balakrishna kada. Okay. Yeah. మీరు విన్నది వీళ్ళ గురించి any one word? What about Balakrishna garu? He is really Telugu spirit he has brought out from the people kada. Yeah. I think ekkada velna kuda for him he has that strong fan following. Yes, of course. Chiranjeevi garu? I think Chiranjeevi garu, what I know of him is I think family of heroes kada. It's mana etla mana Bollywood lo they have like the family of heroes, so atla I think he's also one of them over here. Yeah. Big and tree. Of course. Yeah. Nagarjuna garu. Yes. He's the romantic hero antaru kada. Yeah. Okay, romantic hero. మంచి టైటిల్ ఇచ్చారండి. Okay, done. Super. Next. అది మా మా పిన్ని, both my pinnies actually. Friend వచ్చి నియా పిన్ని అనమాట, వెనకాల వచ్చి ప్రశాంతి పిన్ని. Okay. That is my grandmother. Okay. అమ్మ అమ్మాయి ఫోటోలో లేదు. లేరు. మా అమ్మ ఫోటో. అమ్మ పెద్ద,
మదర్ వచ్చి ఎల్డెస్ట్ సిస్టర్ అన్నమాట. వాళ్ళే యుఎస్ లో ఉండేది. నియా పిన్ని వచ్చి మన ఇక్కడ చెన్నైలోనే ఉన్నారు. చెన్నైలోనే ఇక్కడే ఉన్నారు. ఉన్నారు. గ్రాండ్ మదర్ వెరీ ఓల్డ్ కదా, సో Okay. షీఈ్ మా ఇంట్లోనే ఉంటారు అనమాట. బానే మాట్లాడతారు. బాగా మాట్లాడతారు. ఎస్. Okay. కానీ ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి బెడ్ అంటే ఆర్థరైటిస్ ఉన్న వల్ల షీ విల్ బి అన్ఏబుల్ టు వాక్ అవుట్ ఆఫ్ ఇది అన్నారు. చైర్ లో కూర్చో చైర్ లో కూర్చుంటాం అంతే, బెడ్ లో పడుకుంటాం. యాక్టివ్ ఉన్నారు. యాక్టివ్ అంటే మాట్లాడుతాం కానీ మీరు ఎవరో తెలుసు, అంత మెమరీస్ బాగున్నాయి కానీ బట్ ఓన్లీ థింగ్ ఇస్ షీఈస్ వెరీ ఫ్రేమ్. ఎంత ఉంది ఏజ్ ఇప్పుడు అమ్మమ్మకి? ఏజ్ ఒక 82 ఉంటుందండి. 82. Yes, Oh, yes, super. yes, yes. సో నిజంగా గ్రేట్. అమ్మమ్మని Yes. చూడటానికి చెన్నై వస్తాను నేను. Huh? అమ్మమ్మని చూడాలి. రాండి, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. యా సూపర్. సో నెక్స్ట్ That's me. హూ ఇస్ హి? That's me. ఏంటి సార్ ఆ బాడీ అసలుకి? Yeah. As I చెప్పాను కదా, I want to push my limits అని చెప్పి, so I want to make sure that ఎంతవరకు నా బాడీస్ వచ్చి లిమిట్ లో నేను పుష్ చేయగలుగుతానని చూసుకొని, అది పోస్ట్ కోవిడ్. అంటే ఇలా చేయగలనో లేదని మీకు డౌట్ తో చేశారా? ఎస్, నేను వచ్చి ఇస్ ఇట్ పాసిబుల్ బై మీ అని నాకు ఒక డౌట్ ఉండింది. లేదు, నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ కోచ్ అనమాట, హరిబాబు అని చెప్పి. ఆయన చెప్పారు నువ్వు డెఫినెట్ గా చేయొచ్చు అని చెప్పి. యూ హ్యావ్ ద ఫిజిక్, యూ హ్యావ్ ద జెనెటిక్స్. ఓకే సార్, ప్రిపేర్ చేద్దాం అని చెప్పి హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై 35th ఫోటో షూట్ అనమాట. సో దిస్ ఇస్ ద 35th 36th, I think 36th. ఓకే. ఎన్ని మంత్స్ పట్టింది మీకు సిక్స్ ప్యాక్? 1 year. 1 year. ఓకే. స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నారు. అది 6 packs కష్టం. ఓకే. 6 packs వచ్చి అది ఒక స్పెసిఫిక్ డయట్ ఉండేది అనమాట. ఆ డయట్ మీరు మెయింటైన్ చేయాలంటే యూ విల్ గో మ్యాడ్. కానీ యూ కెన్ డూ ఇట్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మేబీ ఒక ఫోటో షూట్ ఉన్నా, లేకపోతే ఒక రెగ్యులర్ మేబీ ఒక మూవీకి చేయాలన్నా, లేకపోతే ఒక మోడలింగ్ షూట్ ఉన్నా, దానికి మటుకు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు 3-4 months. బట్ అగైన్ యువర్ బాడీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అనమాట. అట్లాంటి ఫిజిక్ మీరు మెయింటైన్ చేయాలంటే దానికి అనేది స్పెసిఫిక్ డయట్, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. బట్ లాస్ట్ 5 years నుంచి సేమ్ బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. I wouldn't say it's the same like this. I would say, itla maintain cheyalante you need to at least dedicate time and energy. Okay. Yes. ఇప్పుడు ఏం ఫుడ్ తీసుకుంటారు? ఇప్పుడు కూడా నేను బ్రేక్ఫాస్ట్ అంటే I take 5 eggs. 5 eggs every day. Okay. తర్వాత 3 hours later vegetables తీసుకుంటాను అన్నమాట. బౌల్ ఆఫ్ వెజిటబుల్స్ అంతా మీ బాయిల్డ్ వెజిటబుల్స్. Okay. క్యారెట్స్, బీన్స్ అట్లా. బ్రోకలీ. yes. దాని తర్వాత 150 grams of chicken. Okay. దాని తర్వాత వచ్చి ఒక ప్రోటీన్ షేక్ అన్నమాట. తర్వాత అగైన్ ఐ విల్ హావ్ సమ్ ఫిష్ ఆర్ చికెన్ అట్ నైట్ అగైన్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎగ్స్ ఇన్ బిట్వీన్. ఎప్పుడైనా వచ్చి ఒక 2 or 3 eggs I will have. No pulka, no carbohydrates, no carbs as much as possible. no sugars again as much as possible. ఎట్లాంటి మెయింటైన్ చేసినప్పుడు it was 0. Okay. ఇప్పుడు వచ్చి whenever నాకు వచ్చి I try to maintain as much as possible. Okay. Yeah. అమ్మ వంట బాగా చేస్తారా? మా మదర్, నేను సెపరేట్ గా ఉండేది. నేను, మా వైఫ్, మా కిడ్స్ స్టేయింగ్ సెపరేట్లీ. వైఫ్ వంట బాగా చేస్తారా? అంటే నేను వచ్చి మా హాస్పిటల్ మాదే కదా, సో ఫుడ్ వచ్చి మా కిచెన్ లోనే వస్తుంది మాకు. ఓకే. మా బాగానే చేస్తారు. కానీ మా ఫుడ్ వచ్చి చూసారంటే అంత ఎయిర్ ఫ్రైడ్, అంత బాయిల్డ్. సో ఇట్స్ మీకు అంత ప్రిపరేషన్ ఏ అక్కర్లేదు దానికి. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు రైస్ తిని? అంటే ప్రాపర్ గా డైలీ రైస్ తిని మీరు అడిగేదా? గుడ్ 5 years. 5 years. Yeah. Like proper గా డైలీ రైస్ తిని నేను 5 years అన్నది. మేబీ వన్స్ ఇన్ వైల్ ఈ బిర్యానీ కానీ, మేబీ వన్స్ ఇన్ వైల్ మీల్స్ కానీ నేను తీసుకుంటాను. బట్ ప్రాపర్ గా డైలీ రైస్ తీసుకునేది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కదా? యా, డెఫినెట్లీ హైదరాబాద్ బిర్యానీ 100%. బిర్యానీ తినకుండా మనం వెళ్ళాం హైదరాబాద్ వచ్చిన తర్వాత. నేను మీతో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటాను కదా. లుకింగ్ ఫార్వర్డ్. మీరు డెఫినెట్ గా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తినాల్సిందే. ఫ్యామిలీ ప్యాక్ తోనే వెళ్ళాలి మళ్ళీ. అయ్యో, నిజంగా గ్రేట్. మెయింటైన్ చేయడం చాలా కష్టం. వెరీ డిఫికల్ట్. yes. అసలు నో కార్బ్స్, జీరో కార్బ్స్. మనం రైస్ తినకుండా ఉండలేం. yes. అట్లీస్ట్ జొన్న రొట్టె ఇలాంటివి కూడా నథింగ్. నెక్స్ట్ మా మామ అండ్ హిస్ సన్ సందేశ్ అన్నమాట, మా ఫస్ట్ కజిన్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు సందేశ్? సందేశ్ వచ్చి అగైన్ మా అంకుల్ తోనే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనమాట. సో కంప్లీట్లీ రియల్ ఎస్టేట్ అండ్ అందరూ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్. ఓకే. సూపర్. వాడికి హీ హాస్ అనదర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ శోభన అని చెప్పి. షీ స్టేస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. అండ్ one more younger brother called Sankalp.
వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఓకే. ఎస్. సో రియల్ ఎస్టేట్ అంటేనే శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారు అంటేనే రియల్ అవును, అదే ఎస్టేట్. చెప్పాను కదా, మా గ్రాండ్ ఫాదర్ అది అప్పుడు ప్రాపగేట్ చేసింది, స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ ద అవును. జనరేషన్. బట్ ఎవ్రీ యాక్టర్ కి ఆయన సజెషన్స్ అయితే ఇస్తారంట. ఎస్, అందరికి. సో మీరు ల్యాండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి, అవును. సో అప్పుడు మీకు ల్యాండ్ ఫ్యూచర్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంది కాస్ట్ అని. అవును. మోర్ దెన్ ఇప్పుడు చూస్తే హాఫ్ ఆఫ్ ద చెన్నై అయిందే అంటారు, నిజమా సార్? లేదండి, అట్లా ఏం కాదు, బట్ హీ డస్ హ్యావ్ గుడ్ ల్యాండ్ షేర్ అనమాట. ఓకే. ఎస్ ఎస్ ఎస్. అన్నానగర్, అన్ననగర్ లో, అన్ననగర్, కపుల్ ఆఫ్ ప్లేసెస్. చెప్తుంటారు చాలా మంది ఒక 10,000 కోట్లు ఉంటుంది ఆయన ప్రాపర్టీస్ చెన్నైలో. ఐ డోంట్ థింక్ సో. అది చాలా మంది చాలా లాట్ ఆఫ్ థింగ్స్ చెప్తారు కదా, అట్లా ఏం లేదు, నాట్ టూ మచ్. బట్ ఆయనకి ఇష్టం ల్యాండ్స్ మీద ఆయనకి invest ఇష్టం, చేయటం. ఈజ్ మోర్ ఆఫ్ అ ప్యాషన్ ఫర్ హిమ్. ఆయనకు వచ్చి ఏంటంటే ఈ మంచి లొకేషన్ తీసుకుంటాం, అది బాగా ప్రైస్ ఇంక్రీజ్ అవడం, సో హీ హ్యాస్ దట్ విజన్ అనమాట. ఓకే. అది ఎప్పుడో చిన్న, ఐ మీన్ ఈవెన్ వెన్ మనం వచ్చి మాట్లాడినప్పుడు మనకు తెలుస్తుంది, ఆయనకి హీ ప్రిడిక్ట్ ముందే తెలుస్తుంది ఇట్లాంటి ఏరియా. అప్పుడే చెప్పేవారు ఈసీఆర్ ఏరియా వచ్చి బాగా గ్రో అవుతుంది అని చెప్పి. అప్పుడు మా అంకుల్, మా గ్రాండ్ ఫాదర్ వచ్చి దే హ్యాడ్ వన్ క్లాష్ అనమాట. మా అంకుల్ చెప్పి లేదు ఇది బాగా గ్రో అవుతుంది, లేదు మా గ్రాండ్ ఫాదర్ వచ్చి లేదు ఈసీఆర్ బాగా గ్రో అవుతుంది అని చెప్పి. ఫైనల్ గా అక్కడ మా అంకుల్ వచ్చి హీస్ బాట్ ప్రాపర్టీ, నౌ ఇట్ హస్ గాన్ సమ్వేర్. ఈసీఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ అనమాట చెన్నైలో. అందరూ అక్కడే ఉండేది, అందరూ అక్కడే ఉండేది. అప్పుడు ఆయన కొన్నప్పుడు ఎవరు అక్కడ లేరు. ఓకే. ఎస్, సో ఆయనకి ఆ విజన్ ఉండింది అప్పటి నుంచే. ఓకే. ఆయన కొన్నప్పుడు అంతా ఎక్కడ 5,000, 10,000, అంతే, చాలా. ఇప్పుడు 100 crores, 200 crores. వెరీ, అసలు అక్కడ ఆ సైడే వెళ్ళాం ఇంకా. సూపర్. ఇప్పుడు సేమ్ ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నారా? ఎస్, మా కజిన్స్ అందరూ దే ఆర్ రియలీ వెరీ గుడ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఓకే. ఓకే. బాగా దే ఆల్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీకేమైనా ఐడియా ఉందా సార్ రియల్ ఎస్టేట్? లేదండి, అసలు కంప్లీట్లీ జీరో, నల్. ఎందుకంటే మాకు వచ్చి ఐ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ టు మై ప్రొఫెషన్. ఓకే. సో నాకు వచ్చి ఎవ్రీథింగ్ ఇస్ గైనకాలజీ, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గైనకాలజీ. ఎస్, ప్లస్ దట్ 1.5 hours ఆఫ్ జిమ్ అండ్ ఫ్యామిలీ. ఓకే. సూపర్. నెక్స్ట్, యా యు బోత్ ఆర్ లుకింగ్, థ్యాంక్ యూ, లుకింగ్ సేమ్. మీరే చెప్పాలి. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్. థ్యాంక్ యూ. ఆ హెయిర్ స్టైల్ ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? అది మాకు అంత హెయిర్ గ్రో అవ్వదు కదా, అదే ప్రాబ్లం. నాకు అంత హెయిర్ గ్రో అవ్వదు, అందుకే. అవునా? యా 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 బట్ అది చూసారంటే హీ ఆల్వేస్ యూస్ టు స్టైల్ దిస్. అది మా చాలా మంది ఆయన ఫ్యాన్స్ కూడా వస్తారు ఇంటికి, ఈ సేమ్ ఇది శోభన్ బాబు రింగ్ అంటారు వేసుకొని వస్తారు. సో దట్ ఈస్ వెరీ, అంటే ట్రేడ్ మార్క్ అనుకుంటా ఆయనది. అవును, ఆయన ట్రేడ్ మార్క్. ఎవ్రీ మూవీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెయిర్ స్టైల్, నో చేంజ్. హెయిర్ స్టైల్. అండ్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటుంది. ఐ థింక్ ఆ టైమ్స్ లో వచ్చి అట్లాంటి మోడర్నైజ్డ్ డ్రెస్సింగ్స్ ఎక్కువ మంది వేసుకోరు. ఇక్కడ నన్ను ఎక్కువ ఈ ఫీల్డ్ అందరూ ఆంధ్ర శోభన్ బాబు అంటుంటారు. అట్లాగా? ఓకే. ఆయన డ్రెస్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ఈ రోజు మీరు వస్తున్నారని క్యాజువల్ గా వచ్చా. యాక్చువల్ గా ఆ స్టైల్లో నన్ను చూస్తారు. అంటే సేమ్ ప్యాటర్న్, ఆయన షర్ట్ లో నుంచి ఒక కలర్ అనేది కింద మ్యాచ్ అవుతుంది ఫ్యాంట్ కి. ఓకే. ఇస్ ఇట్? ఓకే. ఓకే. అదే స్టైల్ నేను. లుక్స్ లైక్ యు ఆర్ ఆల్సో వెరీ ఫ్యాషన్ ఫార్వర్డ్ కదా, సో ఇట్స్ గుడ్. అప్పుడప్పుడు సమ్ టైమ్స్. సూపర్. నెక్స్ట్ చెప్తారా తాతగారు చిన్నప్పుడు ఎలా ఉండాలి స్టైల్ గా డ్రెస్? హీ విల్ ఆల్వేస్ సే పోస్చర్ కరెక్ట్ గా ఉండాలి. కూర్చున్నా కానీ, మనం వాక్ చేసినా కానీ, నెక్ స్ట్రైట్, బాడీ స్ట్రైట్, పోస్చర్. ఎప్పుడు పోస్చర్ గురించి మాట్లాడతారు గ్రాండ్ ఫాదర్. డ్రెస్సింగ్ నువ్వు ఎట్లాగైనా చేసుకోవచ్చు కానీ, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ పోస్చర్. ఓకే, అలా ఉండాలని చెప్తారు. అంటే మనకి వచ్చి వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ గుడ్, మనకు వచ్చి మంచి ఓవరా ప్రొజెక్ట్ చేయాలంటే మీ పోస్చర్ బాగుండాలని చెప్తారు. ఓకే, సూపర్, గ్రేట్. సో ఫ్యామిలీ. ఎస్, మై చిన్న పాప వచ్చి సమన్వి, పెద్ద పాప వచ్చి సన్వీక్ష, మా వైఫ్ శ్రీలత. ఓకే. అండ్ ఇది వచ్చి మనకి క్రిస్మస్ ఫోటోషూట్ అప్పుడు తీసింది అనమాట. పక్కా తెలుగు అమ్మాయి. ఎస్, వైఫ్. ఎస్, పక్కా తెలుగు అమ్మాయి, ఫ్రమ్ విజయవాడ. ఓకే. ఎస్. రిలేటివ్స్ సైడ్? లేదండి, రిలేటివ్స్ సైడా? రిలేటివ్స్ కాదు, యాక్చువల్లీ బయట ఫ్యామిలీనే. ఓకే. ఓకే. ఫస్ట్ ఆమె రియాక్షన్ ఏంటి? శోభన్ బాబు గారు గ్రాండ్ సన్. యాక్చువల్లీ మా వైఫ్ కి షీ ఈస్ వెరీ ఫర్ ఎవ్రీథింగ్ సేమ్ రియాక్షన్ ఎక్కువ ఉండదు.
వెరీ కామ్. ఆ, సో షీ వాజ్ లైక్ మా ఫాదర్ ఏం చెప్తే అది ఇదా అని చెప్పి ఇది అనమాట. వాళ్ళ ఫాదర్ ఓకే అని చెప్తే షీ గాట్ మ్యారీడ్. అంతే. అంతే. అసలు ఎక్కడ మిమ్మల్ని మ్యారేజ్ సెట్ అయిన తర్వాత కూడా శోభన్ బాబు గారి గురించి అండ్ సినిమాలు నో డిస్కషన్. Nothing. మా వైఫ్ కూడా ఆల్మోస్ట్ నాలాగనే షీఈ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్. ఫుల్ గా మెడిసిన్ లోనే ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి షీ ఆల్సో నెవర్ యూస్ టు వాచ్ మెనీ మూవీస్. మూవీస్ అసలు చూసేది కాదనమాట. ఎలా అండి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి అసలు రిలీఫ్ అవటానికి? అదే చెప్పా కదా నాకు జిమ్ మట్టిగా ఉందని. ఓకే. మా వైఫ్ వచ్చి మా కిడ్స్ స్ట్రెస్ బస్టర్స్. వెళ్ళిన తర్వాత ఇంట్లో వెళ్ళిన తర్వాత ఫుల్ టైం మా కిడ్స్ తోనే ఉంటుంది అనమాట వైఫ్. ఓకే ఓకే. ఇద్దరిలో ఎవరు హైపర్ సైలెంట్? మా ఫస్ట్ డాటర్ చాలా సైలెంట్. సెకండ్ డాటర్ చాలా హైపర్. ఓకే, షీ విల్ బి లైక్ యు. మై ఫస్ట్ డాటర్ ఇస్ లైక్ మీ. సెకండ్ డాటర్ మై టూ హైపర్. మీరు కూడా హైపర్ కదా? సాఫ్ట్ మీరు? ఐఎమ్ వెరీ సాఫ్ట్, వెరీ డౌన్. అవునా? అవునవును. ఓకే, మరి హైపర్ అంటే మేడమా? మేడం కూడా హైపర్ కాదు. అది ఎట్లా, ఎందుకంటే స్మాలెస్ట్ గర్ల్ కదా ఫ్యామిలీలోనే, చిన్న అమ్మాయి. సో అందరూ బాగా ప్యాంపర్ చేసి హైపర్ అయిపోయింది. ఓకే. సో ఏ క్లాస్ అవుతున్నారు ఇప్పుడు ఇద్దరు? అదే జూనియర్ కిండర్ గార్డెన్, 5th grade అనమాట. 5th grade. సూపర్. సో అర్థం చేసుకుంటారు మీ టైమింగ్స్, బిజీగా ఉంటారు అంటే? లేదండి, మనం యాజ్ ఐ టోల్డ్ యూ కదా, మా హౌస్లో వచ్చి వీ హ్యావ్ అ రూల్. బై 5 o'clock 5:30 నేను వైఫ్ ఇద్దరు ఇంట్లో ఉంటాం అనమాట. అవునా? బై 5 o'clock వీఆర్ అట్ హోమ్. ఓకే. నెక్స్ట్ 5 o'clock లో నుంచి 7:30 వరకు నేను జిమ్కి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ 7:30 వీ హ్యావ్ అవర్ డిన్నర్ టుగెదర్ అండ్ వీ ఆల్ గో టు బెడ్. ఓకే, అంతే. ఇట్స్ అ రొటీన్. సో నేను వచ్చి ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ టు ద ఫ్యామిలీ. సింపుల్ లైఫ్ స్టైల్. సింపుల్ లైఫ్ అంతే. యా. ఓకే. నో అంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్దాం వన్స్ ఇన్ అ వైల్ మనం వెళ్తాం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మన ఫీల్డ్ లో ఎక్కువ రోజులు వీ కెనాట్ బి అవే ఫ్రమ్ ద పేషెంట్స్ అనమాట. ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ యూ టు బి ద, ఏదైనా డెలివరీస్ ఉన్నా కూడా మేబీ ఒక డెలివరీ మిస్ అయితే ఓకే, కానీ బట్ 2-3 డెలివరీస్ మిస్ అయ్యామనుకోండి, పేషెంట్స్కి వచ్చి దే డోంట్ వాంట్ టు, వాళ్ళు వేరే డాక్టర్ సడన్ గా 9 months మిమ్మల్ని చూసి తర్వాత సడన్ గా వేరే డాక్టర్ వచ్చి డెలివరీ చేస్తే దే వోంట్ ఫీల్ హ్యాపీ. సో అందుకే మనం వచ్చి ఏ ట్రిప్ తీసుకున్నా కూడా మాక్సిమం వెళ్ళేది ఒక తొందరగా వెళ్ళాలి, తొందరగా ఫినిష్ చేసుకొని తొందరగా మళ్ళీ బ్యాక్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో మా మాక్సిమం ట్రిప్ చూసారంటే 7 days ఉంటుంది మాక్సిమం. ఓకే. నెక్స్ట్. ఓకే, ఇది ఇంకా చాలా ఓల్డ్ ఫోటో అనుకుంటా. అవునా? ఐ డోంట్ రికగ్నైజ్ ఎనీ ఆఫ్ దమ్ ఎక్సెప్ట్ మై తాతగారు మట్టికే మేము. తాతగారు ఓకే. ఈ లాస్ట్ కృష్ణ గారు. అవునా? ఓకే. అగైన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఫోటో చూసింది. ఓకే. మిడిల్ లో ఎనీ ఐడియా? లేదండి, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ ఎ ఫేమస్ కమెడియన్ ఇన్ దట్ టైం. ఓకే. నాన్నగారు, మీ తాతగారు ప్రతి మూవీలో ఉండాలి ఆయన. ఓకే. ఓ ఇస్ ఇట్? yes. సో యూ కెన్ సీ లైక్ అప్పుడే వాళ్ళు చెప్పేవారు కదా చాలా హ్యాండ్సమ్ అని చెప్పి. యూ కెన్ సీ దట్ హిస్ ఫేస్ ఫ్రమ్ దట్ సైడ్. యూ కెన్ టెల్ హిస్ ఫీచర్స్ కూడా he was definitely. I didn't see this, the first time seeing this picture. అవునా? ఎంతవరకు నేను చూడలేదు. హిస్ నేమ్ ఇస్ రాజ్బాబు గారు. అట్లాగండి. ఓకే. నెక్స్ట్. ఇద్దరు కూడా సిమిలర్ గా ఒకేలాగా. అవును, మా అంకుల్ కూడా కొంచెం చాలా ఫీచర్స్ మా తాతగారి ఫీచర్స్ ఉంటాయి. ఓకే ఓకే. బట్ అంకుల్ ని ప్రెషర్ చేశారంట చాలా మంది. అసలు ప్రెషర్ చాలా సార్లు ప్రెషర్ చేశారు, కానీ మా గ్రాండ్ ఫాదర్ తో వద్దని చెప్పారు. వీ డిడ్ంట్ రియల్లీ అలౌ. మాకైనా పర్వాలేదు, అంత ఇది ఏం లేదు, కానీ మన అంకుల్ ని మటుకి డెఫినెట్ గా చేయకూడదు అని చెప్పి మూవీస్. అంటే ఇండస్ట్రీకి రాకూడదు తన వారసులు అనుకుంది ఎందుకు సార్? రీజన్ ఏమైనా ఉందా? మెయిన్ గా చెప్పాను కదా, వాళ్ళు వచ్చి నేను ప్రాపర్టీస్ ఉన్నాయి బాగా, అదే నేను ఇంత కష్టపడ్డాను, నేను మీకోసం ఇంత కష్టపడ్డాను, మీరు ఎంతో కష్టపడాలి అని చెప్పి హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు బీ హ్యాపీ అన్నమాట. అదే చెప్పారు, ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు బీ హ్యాపీ. అది మటుకే ఆయన లాస్ట్ కామన్ డినామినేటర్. సో ఓన్లీ అదే రీజన్? అంతే, దట్స్ ఓన్లీ రీజన్. ఇండస్ట్రీలో కష్టపడకూడదు ఆఫర్స్ కోసం. అవును, నా ఫ్యామిలీ కష్టపడకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడు అట్లాగే ఉండేవారు. హీ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హీరోగా స్టార్ట్, అంటే ఇనిషియల్ డేస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా కూడా హీరోగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా యాజ్ ఎ హీరోగానే రిటైర్డ్ అయ్యారు. అది ఆయన ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మాకు చెప్పేవారు, నేను హీరోగానే ఉంటాను, ఐ విల్ నెవర్ గో ఇంటూ ఎనీ ఆఫ్ ది అదర్ రోల్స్. గ్రాండ్ ఫాదర్ రోల్ కానీ, నేను హీ డిడ్ మూవీస్ ఫర్ ద లవ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, ఐ మీన్ లవ్ ఆఫ్ బీయింగ్ ఎ హీరో. అవును.
హీ నెవర్ వాంట్ టు బి అన్ యాక్టర్, హీ ఓన్లీ వాంట్ టు బి అ హీరో, నోన్ యాజ్ అ హీరో. అవును. అందుకే ఇవాళ కూడా చూసారంటే ఇవాళ వరకు చాలా ఓల్డ్ డాక్టర్స్ వచ్చి మాతో మేము బిగ్ ఫ్యాన్స్, షో కార్డు వాళ్ళు బిగ్ ఫ్యాన్స్ అని చెప్పి ఇప్పుడు కూడా నాతో వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. ఆ లెగసీ ఇంకా ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. అవును. అవును. ఎందుకంటే తర్వాత ఈయన ఫ్రెండ్ ఇక్కడ చాలా అంటే సేమ్ లైక్ తాతగారు లాగే రియల్ ఎస్టేట్ లో బాగా పెద్ద పొజిషన్ కి వచ్చారు, జైబేరి మురళీమోహన్ గారు. తెలుసండి. ఆయన అతడు అని ఒక సినిమా తీసినప్పుడు నాజర్ గారికి గ్రాండ్ ఫాదర్ ఓకే ఒక రోల్ చేశారు, నాజర్ గారు చేశారు. ఓకే యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ కి ఫస్ట్ తాతగారిని అడిగారంట, అట్లాగా. ఓకే బట్ యాక్సెప్ట్ చేయలేదు ఆయన. అట్లా చాలా క్యారెక్టర్స్ ఆయన నేను చేయను అని చెప్పేసి చేయలేదు. He had so many offers అండి after because నేను యావండి ఆవిడ వచ్చిందని చెప్పి that was his last movie. దాని తర్వాత he didn't shoot any other movie. అన్నమయ్యలో కూడా అడిగారు సుమన్ గారి రోల్. అదే. ఇప్పుడు తెలుగు హీరోస్ లో మీకు ఫేవరెట్ అంటే ఎవరు? My favorite ప్రభాస్. Yes. ఎందుకు? వన్ రీజన్. I love బాహుబలి. I like he's such a he's a good actor. I like his movie, especially Bahubali. I'm a big fan. Only because of the Bahubali. Yes, because of Bahubali. ఇప్పుడు మీ ఫింగర్స్ ఆల్మోస్ట్ ప్రభాస్ big same size అంటారా? సేమ్. Okay, is it? Okay, I didn't know that. మీరు కొంచెం ఇలా మాట్లాడేటప్పుడు ప్రభాస్ హ్యాండ్ కనిపించింది. Is it? Okay. Oh, something. అది మీరు బిగ్ ఫ్యాన్ అన్నారు, ఎప్పుడు మీరు I never seen his hands. చేతులు ఎప్పుడు చూడలా. యాక్చువల్ గా ప్రభాస్ హ్యాండ్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, సర్ప్రైజింగ్. అంటే ఆల్మోస్ట్ ఇంత బిగ్ ఫింగర్స్ లైక్. ఓకే. అవునా? లైక్ మీరు కూడా అంతే కదా? యా ఆఫ్ కోర్స్. అది సర్జన్ హ్యాండ్స్ అంటారు అనమాట నాయి. సో ఆల్ సర్జన్స్ యూస్ టు హ్యావ్ బిగ్గర్ హ్యాండ్స్. ఓకే. అలా ఉంటే ఇట్స్ ఈజియర్ టు డూ సర్జరీస్. ఓకే. ఎట్లా సార్? ఎందుకంటే మీరు వచ్చి హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ ఆర్గన్స్ కదా, హ్యాండ్లింగ్ చేసినప్పుడు ఇఫ్ యూ హావ్ లాంగర్ హ్యాండ్ ఈజియర్ టు డూ సూచరింగ్. ఓకే. అన్ని సర్జికల్ ప్రొసీజర్స్ కి లాంగర్ హ్యాండ్స్ అనేది ఇట్ ఇస్ గుడ్ ఫర్ సర్జరీస్. ఈజీ, లిటిల్ బిట్ ఈజియర్. ఓకే. యాక్చువల్లీ మీరు ఓపెన్ సర్జరీస్ పెద్దగా ప్రిఫర్ చేయరు కదా? నాట్ రేర్, వెరీ రేర్. ఓన్లీ ఫర్ సిజేరియన్స్ మటుకే. నేను ఓపెన్ సర్జరీ చేసి ఐ థింక్ అట్లీస్ట్ ఒక 8-9 years అయి ఉంటుంది. అంతా ఇప్పుడు మనం చేసే లాప్రోస్కోపీ అంతే. కానీ లాప్రోస్కోపీ కూడా ఇంకా అవేర్నెస్ రాలేదండి అన్ఫార్చునేట్ గా. అదే ఓపెన్ కి వెళ్ళిపోతున్నారు. అదే ప్రాబ్లం. ఐ థింక్ కౌన్సిలింగ్ లోనే ఉంటదండి. ఇప్పుడు వచ్చి చూసారంటే ఇప్పుడు ఒక 10 doctors లో ఒక 6 doctors వచ్చి నువ్వు ఓపెన్ సర్జరీ చేయాలి, లాప్రోస్కోపీ చేస్తే నీకు ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయని చెప్తారనమాట. అన్ఫార్చునేట్, ఎందుకంటే వాళ్ళకి చేయటం తెలియదు అని చెప్పి వాళ్ళు నెగటివ్ చాలా ఉంటాయని చెప్తే ఆబ్వియస్లీ పేషెంట్స్ కూడా అట్లా నమ్ముతారు, ఇలా మేబీ నెగటివ్ ఎక్కువ ఉంటాయో అని చెప్పి ఓపెన్ సర్జరీకి వెళ్తున్నారు. దట్స్ ద ఓన్లీ రీజన్. కానీ బెనిఫిట్స్ అనేది లాప్రోస్కోపీ ఇస్ ఫార్ మోర్ బెనిఫిషియల్ దెన్ ఓపెన్ సర్జరీ. ఓన్లీ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ లేదు, అదే ప్రాబ్లం. కానీ ఓపెన్ సర్జరీ ఒక్కసారి ఓపెన్ చేసాము అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా? అవునండి, ఆఫ్ కోర్స్. స్కార్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్స్ అండి, ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఓపెన్ సర్జరీలో. బెడ్ రెస్ట్, ఒకరు లాప్రోస్కోపీ చేశారంటే మార్నింగ్ ఫినిష్ చేస్తే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఓపెన్ సర్జరీ అంటే 5 to 6 days హాస్పిటల్లోనే ఉండాలి. 3 వచ్చి బెడ్ స్కార్, మీరు చెప్పినట్టు బిగ్ స్కార్ ఉంటుంది. ఇది వచ్చి ఒక 3 to 4 millimeter ఇన్సిషన్ ఉంటుంది. ప్లస్ ఆల్సో మనకి ఎనస్థీషియా, రికవరీ టైం. మనం ఓపెన్ సర్జరీ అనేది చాలా టైం పట్టుద్ది, లాప్రోస్కోపీ అనేది తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అది కాక అడ్వాన్స్డ్ టెక్నాలజీలు చాలా వచ్చింది కదా, రోబోటిక్స్ కూడా ఇప్పుడు వచ్చింది. లాప్రోస్కోపీకి నెక్స్ట్ వచ్చి రోబోటిక్ అన్నమాట. ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీస్ వచ్చి రోబోనే చేస్తుంది. మనం వచ్చి ఒక మిషన్ లో చూసి హ్యాండిల్ చేస్తే ఆ మిషన్ మీకు రోబో వచ్చి మీకు ఆపరేట్ చేసేలాగా. ఆల్రెడీ ఆర్థో సర్జన్ లో వచ్చిందండి, మన ఈ గైనక్ కూడా వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ లో వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఏఐ కంట్రోల్ రోబోస్ అనేది వస్తాయి అనమాట. సో మనం వచ్చి ఓన్లీ బటన్స్ ప్రెస్ చేయాలి యాజ్ అ డాక్టర్. ఆ బటన్స్ ప్రెస్ చేస్తే ఆ రోబోట్ వచ్చి సర్జరీ చేస్తుంది, పడుకోవచ్చు అంతే. కానీ ఏదైనా ఫిజికల్ గా చేసినంత, అంటే ఫిజికల్ గా ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాలి. ఎట్లా ఇప్పుడు మీకు ట్రైన్ కండక్టర్స్ ఎట్లా ఉన్నారు, ఎస్ నో, ట్రైన్ కండక్టర్స్ లేకుండా కూడా ఇది ట్రైన్స్ వెళ్తాయి. కానీ ఎందుకు అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆల్వేస్ రిక్వైర్డ్ అనమాట, అకౌంటబిలిటీకి. ఓకే. కానీ మీరు ఆ చెన్నైలో పుట్టి పెరిగారు కాబట్టి అక్కడే హాస్పిటల్ స్టార్ట్ చేశారు. కానీ బట్ మీ రూట్స్ అంతా చూసుకుంటే కృష్ణా జిల్లా, విజయవాడ, మీ వైఫ్ ది విజయవాడ, అండ్ హైదరాబాద్ తో మీకు ఒక మంచి బాండింగ్ ఉంది. అవునండి. వై డోంట్ యు స్టార్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ విజయవాడ?
యాక్చువల్లీ మీరు చూసారంటే మాకు పేషెంట్స్ అనేది చాలా మంది హైదరాబాద్ ఇట్లాంటి ఆంధ్రాలోనే చెన్నైకి వస్తారనమాట. కానీ ఏంటంటే మన బేస్ అక్కడ అయిపోయింది. సో యూస్ టు ఇట్. కానీ బట్ అందుకే నేను వచ్చి ఎవ్రీ వన్స్ ఇన్ 2 months నేను హైదరాబాద్ వస్తాను అనమాట. సో ఐ గో టు హైదరాబాద్ అండ్ బెంగళూరు వచ్చి 2 days ఉండి పేషెంట్స్ ఇక్కడ ఉండే పేషెంట్స్ చూసేసి మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. ఎవ్రీ మంత్ వి కమ్ హియర్. ఓకే. క్యాంప్స్ కూడా ఏదో కండక్ట్ చేస్తారు. అదే క్యాంప్ అంటే ఇదే పేషెంట్స్ వచ్చి చూడటానికి వి కమ్ హియర్ అనమాట. ఓకే. విజయవాడ కూడా విజయవాడ ఇంతవరకు ఒకసారి మనం చేస్తాము. విల్ డెఫినెట్లీ బి డూయింగ్ మోర్. వెళ్ళారా ఎప్పుడన్నా తాతగారు నేటివ్ ప్లేస్ కి? వెళ్ళామండి. ఐ సీన్ హిస్ ఓల్డ్ హౌస్ కూడా. ఓ అవునవును. స్టిల్ అలానే ఉందా? అట్లాగే ఉంది. అంటే నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉంది అనమాట. ఓకే. పెంగటిల్. ఓకే. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు అక్కడ. ఓ కానీ ఆల్మోస్ట్ మీరు వెళ్ళినప్పుడు విలేజ్ అంతా వచ్చి ఉంటుంది. ఎస్, అక్కడ వెళ్తే మా గ్రాండ్ ఫాదర్ పుట్టిన ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, ఎవ్రీ టైమ్ ద హోల్ విలేజ్ అక్కడ ఉండేది. నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. దే జస్ట్ వాంట్ టు కమ్ అండ్ సీ మీ. శోభన్ బాబు వాళ్ళ గ్రాండ్ సన్ అని చెప్పి దే జస్ట్ వాంట్ టు సీ మీ అంతే. ఎలా ఉంటాడు, ఎట్లా ఉన్నాడు అంతే. ఐ వాస్ స్కేర్డ్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు. నేను భయపడింది ఏం అవుతుంది అని చెప్పి, ఎందుకంటే ఫుల్ విలేజ్ అక్కడ ఉండేది అనమాట. ఫుల్ విలేజ్ వాజ్ దర్. ఐ వాస్ షాక్డ్. మినిమమ్ 200 to 300 people would have been there. నేను కార్లో ఉండే జస్ట్ సిట్టింగ్ అండ్ లుకింగ్ అవుట్ సైడ్. ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ కదా. ఇన్ని ఇయర్స్ అయిపోయినా కానీ ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. ఇంకా స్టిల్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హిమ్. అంటే ఆఫ్టర్ హీ పాస్డ్ అవే సో మెనీ ఇయర్స్ డెఫినెట్లీ హి వాస్ సంథింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 13-14 years అయిపోయిందా? హార్ట్ అటాక్ కదా? ఎస్, హార్ట్ అటాక్. కానీ తాతగారు యోగా చేస్తారు బాగా, ఎవ్రీడే యోగా. వితౌట్ యోగా అసలు బయటికి వెళ్ళనని చెప్పి ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో నేను విన్నాను. అండ్ ఫుల్ డైట్ ఫాలో అవుతారు. అలాంటి వ్యక్తికి 70 years లో హార్ట్ అటాక్ అనగానే అందరు షాక్ అయ్యారా? ఎస్, డెఫినెట్గా. అంటే ఇట్స్ జెనెటిక్ అండి. జెనెటిక్. ఇప్పుడు వచ్చి మీకు జీన్స్ లో ఉందంటే మీరు ఎంత బాగున్నా కూడా, అట్లా చెప్తారు కదా కొన్ని వాళ్ళు స్మోకే చేయ ఉండరు లైఫ్ లాంగ్, కానీ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఎట్లా? ఓకే, ఇట్స్ జస్ట్ జెనెటిక్స్. ఓకే. అంటే ఏదైనా స్టేర్ కేస్ మీద నుంచి పడ్డారా అండి? ఇదంతా దెబ్బలు తగిలాయి ఆయనకి, మొత్తం అంటే హెడ్ కూడా కవర్ చేశారు, డెడ్ బాడీ అప్పుడు కూడా. బికాస్ వచ్చి వాళ్ళు బికాస్ హీ ఫస్ట్ హ్యాడ్ ద హార్ట్ అటాక్ అండ్ దెన్ హీ ఫెల్ ఫేస్ ఫస్ట్ అన్నమాట. కింద పడిపోయారు. ఓకే, ఇంజురీస్ అయ్యాయి కొంచెం. డెడ్ బాడీ చూసినప్పుడు ఇక్కడ ఇదంతా కట్టేసేసారు. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? నేను అప్పుడు వచ్చి ఐ థింక్ ఎంబీబీఎస్ జస్ట్ స్టార్ట్ చేసి ఉంటాను. 12th ఫినిష్ చేసి ఎంబీబీఎస్ ఐ వాజ్ స్టార్టింగ్ అనమాట. ఓకే. దట్స్ అ షాక్. మాకు అందరికీ షాకే. అసలు మేము ఎక్స్పెక్టే చేయాల. వి ఆల్ యూస్ టు థింక్ హి లివ్ ఫర్ 100 years అనుకుంటాం, కానీ నెవర్ ఎక్స్పెక్టెడ్. బట్ లాస్ట్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత 10 years ఏం చేశారు ఆయన? రిటైర్డ్ అండి. రిటైర్డ్ అంతే. అంతే. ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ. ఎవ్రీ డే ఒక డాటర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అనమాట. ఒక రోజు మా ఇంటికి వస్తారు, ఇంకో రోజు వచ్చి మా నివేద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఇంకో రోజు వచ్చి ప్రశాంతి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తారు. అట్లా యూస్ టు గో ఎవ్రీ డే. కొంచెం టైం అందరితో స్పెండ్ చేసి యూస్ టు బి హ్యాపీ. దెన్ నువ్వు చెప్పినట్టు యోగా, తర్వాత న్యూస్ చూస్తారు అనమాట 1 hour కి. న్యూస్ పేపర్ ఇచ్చేది గోస్ టు బెడ్. కార్ రైడ్ చేస్తారు బాగా ఆయన? అసలు లేదు. ఆయన కార్స్ కొన్నారు కానీ హీ ఈస్ నెవర్ రిడన్ ద కార్స్. ఎందుకంటే మెయిన్ గా వచ్చి మా అంకుల్ కి కార్స్ అంటే చాలా ఇష్టం. సో ఆయన వల్ల మా గ్రాండ్ ఫాదర్ వచ్చి కార్ కొన్నారు అనమాట. అయితే మా గ్రాండ్ ఫాదర్ కి కార్స్ అంత అంతే. ఎన్ని కార్స్ ఉన్నాయి తాతగారు? చాలా కార్స్ ఉంటున్నాయండి అప్పుడు. అప్పుడే ఆయన నేను చిన్నప్పుడే హీ హ్యాడ్ ద ఫస్ట్ మర్సిడీస్ బెంజ్ ఇక్కడ మన తమిళనాడులో కొన్నారు అనమాట అప్పుడు. అది కూడా మా అంకుల్ వల్లదా. ఆయనకి అసలు ఇంట్రెస్ట్ లేదు. హీ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్. తాతగారి ఫస్ట్ కార్ ఏంటి? ఆయన ఫస్ట్ కార్ నాకు ఐ డోంట్ రిమెంబర్, నాకు తెలియదు, కానీ ఐ థింక్ మోస్ట్ లైక్లీ అంబాసిడరే అనుకుంటాను. ఒకటి ఉండింది అప్పుడు. కానీ హిస్ ఫేవరెట్ కార్ వాస్ మర్సిడీస్ బెంజ్ తాతగారు ఈ క్లాస్. అప్పుడు ఆయన ఇది యూనో ఫస్ట్ ఏం చెప్పచ్చు గుడ్ శాలరీ తీసుకొని కొనింది ఆయన. హీ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ కార్ అనమాట. ఒక బెంజ్ ఉండేది.
ఇప్పుడు ఉన్నాయా తాతగారి కారు ఎంత ఊరినే ఒక మన కెప్టెడ్ యాజ్ ఒక మ్యూజియం మ్యూజియం లాగా అంతే. ఓకే ఓకే. సో ఆయన ఓల్డ్ హౌస్ లో ఆయన ఓల్డ్ హౌస్ లో. అవును. ఆల్మోస్ట్ ఆయన చనిపోయిన తర్వాత చాలా మంది వాళ్ళ ఓన్ మనీతో ఆయన స్టాచ్యూస్ పెట్టారు. అవునండి, అవును. Actually మీరు చూసారంటే వాళ్ళు ఏం చొప్పున అంటే చాలా మంది మనం పెట్టాం అనుకున్నారు ఆ స్టాచ్యూ. యాక్చువల్లీ మనం పెట్టలేదు అది. అది వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది పెట్టి అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేసి వేరే అక్కడ పెట్టారు మనకి చెన్నైలో. అవును. రీసెంట్ గా చాలా చెన్నైలో కూడా నేను అన్నానగర్ ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా సోలేమీడియాలో ఆయన స్టాచ్యూస్ చూసాను. అవునండి, yes. చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాం. Yes. ఒక కృష్ణా జిల్లా నుంచి చెన్నైకి వెళ్ళి ఇక్కడ ఒక స్టార్ గా ఎదగటమే కాకుండా అక్కడ అందరి మనసులో అలానే ఉండిపోయారు ఆయన. అవునండి. శోభన్ బాబు గారు అంటే ఇట్స్ ఎ కింగ్. అవును, గ్రేట్ అది. అండ్ ఫ్యామిలీ మ్యాన్. రెండు అవును, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పుడు ఎలా అంకుల్ ఎలా ఆయన ఫ్యామిలీ మ్యాన్ అనా లేకపోతే కొంచెం? నో, అంకుల్ కూడా హీఈస్ ఆల్సో వెరీ ఆయన హీఈస్ మోర్ ఇంటూ వర్క్, వెరీ వర్కహాలిక్ అనుకోండి. ఇప్పుడు అంకుల్ కూడా ఈసీఆర్ లో అవును చాలా బ్యూటిఫుల్ గా హౌస్ కట్టారు. అవునండి, అవును. ఎస్ అది ఆయన అప్పుడు కొనింది ప్లాట్. అవును. ఎన్ని ఎకర్స్ లో కట్టారు? ఐ థింక్ ఇట్స్ 2.5 or 3 acres లో ఉంటుంది. 3 acres లో. yes సరిపోద్ది. ఇట్స్ a nice place మెయింటైన్ చేయడానికి. సో ఇప్పుడు మీరు సిటీలోనే ఉంటున్నారు? నేను మా హాస్పిటల్ దగ్గర ఉంటాం అనమాట. ఎందుకంటే మాకు హాస్పిటల్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మా ఇంట్లో నుంచి ఒక 2 minutes పట్టుద్ది హాస్పిటల్కి వెళ్ళడానికి. ఒక మనం వీ హావ్ టేకెన్ అ ఫ్లాట్, స్టేయింగ్ ఇన్ అ ఫ్లాట్. మా స్కూల్, మా డాటర్స్ వాళ్ళ స్కూల్ కూడా ఒక 2 minutes. సో స్కూల్, హౌస్ అండ్ హాస్పిటల్ అంతా ఒక ట్రయాంగిల్ లాగా మనకి. ఎలా ఉంటుంది మామకి అండ్ సిస్టర్స్ కి బాండింగ్ ఎలా ఉంటుంది ఇప్పటికి? ఇట్స్ గుడ్ అండి. ఇట్స్ కార్డియల్ బాండింగ్. నథింగ్ టు కంప్లైంట్. నో కంప్లైంట్స్. నో కంప్లైంట్స్. నాన్నగారు ఎలా అంటే తాతగారు ఎలా చూసుకున్నారు, మామగారు కూడా సేమ్ అలానే చూసుకుంటారా? ముగ్గురు సిస్టర్స్ అందరూ అంటే వాళ్ళందరూ ఆబ్వియస్లీ మన ఒక ఆంటీ వచ్చి యూఎస్కి వెళ్ళిపోయింది కదా, సో ఆబ్వియస్లీ కొంచెం డ్రిఫ్టింగ్ ఉంటుంది, కానీ అందరూ దే కీప్ ఇన్ టచ్ అనమాట. ఓకే. ఫోన్స్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మాట్లాడుతుంటారు ఆల్ సిస్టర్స్. చెన్నైలో ఉన్న 2 sisters రెగ్యులర్ గా మీట్ చేస్తారండి. మామ. ఓకే, రెగ్యులర్ గా మీట్ చేస్తారు. సో బ్లడ్ రిలేషన్ బాండింగ్స్ బాగుంటాయి. బాండింగ్స్ ఆర్ గుడ్. ఓకే, సూపర్. సో యాజ్ యూజువల్ గా మీరు కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు? ఐ వాంట్ టు. అదే ఐ వాంట్ టు. ఓకే. ఏంటి మీ ఇంకా ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? అంబిషన్స్ వచ్చి యాజ్ యూ సెడ్, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐ వాంట్ టు బి నోన్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గైనకాలజిస్ట్ ఇన్ సౌత్ ఇండియా లాగా. ఓకే. నా టార్గెట్ అది. ఐ వాంట్ టు బి ఏబుల్ టు బి నోన్ యాజ్ వన్ ఆఫ్ ద గైనకాలజిస్ట్, నోన్ గైనకాలజిస్ట్, మేబీ గెట్ అన్ అవార్డ్ ఫర్ ఇట్. అంతే. అంతే. నో అదర్ అంబిషన్స్. వన్స్ ఆ అవార్డ్ తర్వాత మేబీ ఐ హ్యావ్ బెటర్ అంబిషన్స్ ఆఫ్టర్ దట్. ఓకే. సో బట్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ రెడీ, డెఫినెట్ గా తాతగారి బయోపిక్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు చేస్తే బాగుంటుంది. సురక్షిత్ గారు, శోభన్ బాబు గారు, సురక్షిత్ బాబు చేస్తేనే బాగుంటుంది అంటే ఐ లైక్ దట్. నాకు ఆ ప్రపోజిషన్ బాగున్నా కూడా ఐ థింక్ ఐ వోంట్ బి ఏబుల్ టు డూ యాజ్ గుడ్ యాజ్ అ జాబ్ యాజ్ సంబడి ఎల్స్ హూస్ గుడ్ యాక్టర్. మంచి యాక్టర్ అక్కడ పెట్టి ఆయన చేస్తే మీకు మచ్ మోర్ బెటర్ థింగ్. ఎందుకంటే ఐ వాంట్ ఆయన గురించి ఏది చేసినా కూడా I wanted to be the best. అంటే మీరు యాక్ట్ చేస్తేనే బాగుంటుంది ఆ రోల్. యాక్చువల్గా చెప్పాలంటే బాగుండొచ్చు, కానీ ఇట్స్ నాట్ మై బ్యాక్గ్రౌండ్ కదా. సో నాకు వచ్చి ఐ మై నాట్ డూ మై జస్టిస్. బట్ మీరు మంచి యాక్టర్ కదా. నేను ఐ డోంట్ థింక్ సో. ఐఎమ్ ఎ గుడ్ ఎడ్యుకేటర్, యాక్టర్ అని నేను ఐ డోంట్ థింక్ సో. లేదు సార్. లేదా? మోడలింగ్ చేసిన వాళ్ళకి యాక్టింగ్ చాలా ఈజీ. అట్లాగా? ఓకే, మేబీ నేను ఐ షుడ్ గివ్ అ ట్రయల్ అండ్ సీ. మీకు ఈజీగా ఉంటుంది, చెన్నైలోనే షూటింగ్ జరుగుతుంది కదా. అట్లాగా? మేబీ నేను అదే ట్రై చేసి చూడాలన్నమాట యాక్టింగ్ లో ఎట్లా ఉంటుందని. సో డెఫినెట్ గా మీరైతే రెడీగా ఉన్నారు బయోపిక్ తీస్తే. యాజ్ ఐ సెడ్ కదా, ఫస్ట్ నేను వచ్చి ఐ షుడ్ బి రెడీ కదా. ఎందుకంటే మీరు మంచి యాక్టర్ అని ఎందుకన్నానంటే, నేను మీ ఇన్స్టాలో వేరే వాళ్ళు ఏదో కౌంటర్ అంటే మీరు కౌంటర్ ఇస్తుంటారు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఓ అది న్యాచురల్ గా వస్తుందండి. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు ఏదో తప్పు మాట్లాడతారు, అది రైట్ అనుకుంటారు, మీరు దాన్ని రైట్ చేస్తారు. ఆల్మోస్ట్ మీ వీడియోస్ అన్ని అవే. అంతే అయ్యాయండి. అవును. ఎందుకు అది స్టార్ట్ చేయాలనిపించింది? ఎందుకంటే there's so much nonsense అండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫుల్ గా చూసారంటే ఈ మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ
దే ఆర్ ఓన్లీ దేర్ టు సెల్ ప్రోడక్ట్స్. వాళ్ళు ఏదో ఒకటి సెల్ చేస్తున్నారు కానీ దే నాట్ రియలీ ఎడ్యుకేటింగ్ పీపుల్. సో ఐ థాట్ ఐ వాంట్ టు బ్రేక్ దట్ ట్రెండ్. ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్. నేను వచ్చి ఓన్లీ నేను వాళ్ళు ఏంటి చెప్తున్నారు అదంతా ఏంటి ట్రూతా కాదా మట్టికి నేను వచ్చి చెప్తున్నాను అనమాట. అందుకే వాళ్ళకంతా ఇప్పుడు భయం. నా రీల్ వస్తే నెక్స్ట్ వాళ్ళు అందరూ చూస్తుంటారు నా గురించి చేశారా అని చెప్పి. సో కానీ వాళ్ళు పర్సనల్ ఇన్స్టాగ్రామ్ నుంచి మీకు మెసేజ్ చాలా టైం చాలా మంది మై ఇది నా ఫేస్ ఎందుకు వేస్తారు, నా ఫేస్ బ్లర్ చేయండి. రీల్ వేసింది వాళ్ళే కానీ వాళ్ళ ఫేస్ బ్లర్ చేసి దాని తర్వాత మాట్లాడమన్నారు. కొన్ని వాళ్ళు లీగల్ గా వెళ్తారని చెప్తున్నారు, కొన్ని వాళ్ళు లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఇట్స్ బిగ్ హ్యావ్. కానీ లీగల్ గా దే హ్యావ్ నథింగ్ టు స్టాండ్ విత్. ఎందుకంటే నేను వచ్చి ఐఎమ్ గివింగ్ మై మెడికల్ అడ్వైస్, వాళ్ళు ఇచ్చే అంతా జస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్. సో దానివల్ల ఇంతవరకు ఏమీ పెద్దగా జరగల. సో వాళ్ళేమో టార్గెట్ అనుకుంటారు, మీరేమో కరెక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ జస్ట్ కరెక్టింగ్ ఇట్. అది కూడా ఫుల్ కౌంటర్ ఇస్తారు అసలు దాంట్లో. థ్యాంక్ యూ. సో మా రీల్స్ చూసిన దానికి ఐఎమ్ హ్యాపీ. నేను ఫస్ట్ ఆ రీల్స్ చూసిన తర్వాతే శోభన్ బాబు గారు గ్రాండ్ సన్ అనుకున్నాను నేను. అప్పుడే మీకు నేను మెసేజ్ చేశాను. ఓకే ఓకే, పొన్న ఆ రీల్ ఏదన్నా వేసేసి మీరు ఇన్ఫ్లుయెన్సర్ రీల్ అన్నా. కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంటది కదా, అంతమంది టార్గెట్ చేసినా కానీ, అంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనుకున్నా కానీ మిమ్మల్ని చాలా టైమ్స్ చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. అవునండి, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్స్ కి. అవునండి, ఎందుకంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, సో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్పి. ఇప్పుడు హైదరాబాద్ కూడా అలానే వచ్చారండి. ఇన్ఫర్మేషన్ మట్టిగా కాదండి, ఐ ఆల్సో హ్యావ్ ద నాలెడ్జ్. ఎందుకంటే నేను వచ్చి స్పెసిఫిక్గా దీనికోసం ఐ బీన్ ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఒక పాస్ట్ 6-7 years ఆఫ్టర్ ఫినిషింగ్ మై కాలేజ్. నేను స్పెసిఫిక్గా ట్రైనింగ్కే నేను వచ్చి డెడికేట్ చేశాను అనమాట నా టైమ్. సో ఆ నాలెడ్జ్ ఉంది, అది వచ్చి త్రూ ఈ కాన్ఫరెన్సెస్ కానీ ఈ టాక్స్ కానీ ఐఎమ్ ఏబుల్ టు స్ప్రెడ్ ఇట్ అనమాట. సూపర్, గ్రేట్ అండి, నిజంగా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే సినిమాల గురించి తెలియకపోయినా కానీ, అండ్ యాక్చువల్గా చెప్పాలంటే శోభన్ బాబు గారు గ్రాండ్ సన్ అంటే ఏదో చేసేద్దాం, డెఫినెట్గా దేవుడు మంచి హైట్ ఇచ్చాడు, మంచి ఫిజిక్ ఇచ్చాడు, ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ అనే మైండ్ సెట్ కాకుండా ఐఎమ్ విత్ ద పీపుల్, నేను సర్వ్ చేయాలి, సో ఈ ప్రొఫెషన్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది, సో ఈ ప్రొఫెషన్లోనే ఉంటాను అనేది గ్రేట్. చాలా తక్కువ మందికి ఉంటుంది ఇలాంటి మైండ్ సెట్. అది మీకు వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ మీరు పెరిగిన విధానం, మీ నాన్నగారు మీ అమ్మగారు మిమ్మల్ని పెంచిన విధానం, అక్కడే అర్థమైపోతుంది. బట్ నిజంగా గ్రేట్. సో థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్గా శోభన్ బాబు గారు ఫ్యాన్స్కి అండ్ ఇండస్ట్రీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తాతగారికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. ఐ థింక్ ఇండస్ట్రీ వచ్చి షుడ్ గో బ్యాక్ టు ఇట్స్ రూట్స్ అనుకుంటా. ఎందుకంటే రైట్ నౌ అన్ఫార్చునేట్గా వచ్చి చూసారంటే ఎక్కువ కమర్షియల్ అయిపోయినట్టు నాకు తెలుస్తుంది. మేబీ షుడ్ కొంచెం డైల్ బ్యాక్ చేసి కొంచెం గోయింగ్ బ్యాక్ టు రూట్స్, గోయింగ్ బ్యాక్ టు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇస్ డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ అనుకుంటాను నేను. అవును, అది పోయింది, ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయింది సినిమా. ఎస్ ఆఫ్ కోర్స్, రియల్లీ మీరు కూడా అది మిస్ అయ్యారంటే నిజంగా గ్రేటే సార్ అది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. సో తొందరలో మళ్ళీ ఒక హీరోగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము. తాతగారి బయోపిక్ మేబీ ఎవరైనా ప్లాన్ చేసి తీస్తే ఈయనే పెట్టుకోండి బాబు, వేరే వాళ్ళు ఎవరు సూట్ అవ్వరు. ఆయనైతే రెడీగా ఉన్నారు, ఆయన డేట్స్ కావాలని నాకు కాల్ చేయాలి, ఇండస్ట్రీలో అందరికి నేను తెలుసు కాబట్టి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రోషన్. ఐ థింక్ అనదర్ థింగ్ నేను చెప్పాలి ఏంటంటే ఆఫ్టర్ మన ఇంటర్వ్యూ నా ఫాలోయింగ్ ఆల్మోస్ట్ వచ్చి ఒక 30% ఇంక్రీజ్ అయిపోయింది అన్నమాట. అందరూ నాకు ముందు ఎప్పుడు అసలు ఎవరు కమెంట్ చేసేవారు కదా, దాని తర్వాత వచ్చి అందరూ మాకు తెలుగులో కమెంట్స్. సో నేను వచ్చి ట్రాన్స్లేట్ పెట్టి మా షోగాడు వాళ్ళ గ్రాండ్ సన్ అట్లా వచ్చి ఎవ్రీ డే ఐ యూస్ టు కీప్ గెట్టింగ్ కమెంట్స్ అనమాట. ఇంకా ప్రాబ్లీ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ అగైన్ ఇంకో 30% ఇంక్రీజ్ అయ్యేలాగా 60 90%. థ్యాంక్ యూ. నాకు దేవుడి దయ వల్ల నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అదే, మా వ్యూయర్స్. సో మమ్మల్ని ప్రేమించే అందరు వ్యూయర్స్ కూడా అదే చెప్తుంటాను నేను. మంచి మంచి షోలు చేస్తుంటాం, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నవి, అండ్ మంచి మంచి యాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు అంటే ఎలా కష్టపడ్డారు అవన్నీ తీసుకొస్తాం కాబట్టి చాలా
వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఏ ఎపిసోడ్ వస్తుందా కొట్టేద్దాం సురక్షిత్ బాబు వెయిట్ చేస్తుంటారు. అదే ఐ థింక్ సో సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.